ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను. ప్రభు ఏర్పాటు చేసినటువంటి దినం ఈ రాత్రి ఉపవాస ప్రార్థన 6వ రాత్రి నేను విన్నాను. గడిచిన 5 దినాలుగా మీరందరూ కూడా ప్రభు సన్నిధిలో కనిపెడుతున్న విధానం ఎక్కువగా ప్రార్థనలతో, ప్రభు సిద్ధపాటులో ఉన్న కొంతమంది దైవజనులు వర్తమానాలతో ఈ సంవత్సరాంతంలో మరి ఎక్కువగా దేవుని పాదాలు పట్టుకోవడానికి నిజంగా మీకు దొరికిన గొప్ప భాగ్యం ఇది. చాలా చోట్ల ఉండదు. 31వ తారీఖు కూడుకోవడం, లేకపోతే 2 రోజుల ముందు సంవత్సరం ముందు కాపాడినందుకు కృతజ్ఞతగా వెళ్తూ ఉంటారు. కానీ 10 రోజులు దగ్గరగా మీరందరూ సన్నిధిలో గడుపుతున్నారంటే నాకు ఈ విషయం విని చాలా సంతోషం వేసింది, చాలా ఆనందం. నిజంగా ఇది ప్రభువుకు మీరు ఇచ్చే మంచి కృతజ్ఞత అయితే ఖచ్చితంగా దేవుడు కృతజ్ఞతను స్వీకరిస్తాడు. అది మాత్రమే కాదు, నూతన సంవత్సరం కొరకైన ప్రణాళికలను మీ పట్ల దేవుడు తప్పకుండా సిద్ధపరుస్తాడు. నేను అదే నమ్ముతా. వారికి ఇంట్లో కూర్చొని అదే ఆలోచించాను. నేను ప్రభు ఈ స్థలంలో ఉన్నవారికి దాటిపోవద్దు. ఒక 10 రోజులు కూర్చొని విజ్ఞాపనలు చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, యాచనలు చేస్తున్నారంటే ఇది మనుషుల ముందు పెట్టినట్టు కాదు. ఇది సర్వశక్తి కలిగినటువంటి నీ పాదాలు చెంత కూర్చున్నారు. నువ్వు ఎవరిని దాటిపోయేవాడు కావునాయన అని ప్రార్థన పూర్వకంగానే ఈ స్థలానికి నేను వచ్చాను. నాకంటే ముందు కొంతమంది వచ్చి మాట్లాడే ఉంటారు, అనుభవం కలిగిన దైవజనులు. ఎవరికంటే గొప్పవాడిని కాదు, కానీ ప్రభు ఇచ్చినటువంటి కృప ఈ రాత్రి మరొకసారి నన్ను నిలబెట్టింది. సమయం 10 నిమిషాలకు 11 అయింది. మంచి నిద్ర సమయం. భలే టైం చూసేసారు నన్ను. ఏదో 7 రోజుల్లో అయితే ఒక 40 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపోవచ్చు. ఏం ప్రభు సత్యనా లేపుకుంటూ కూర్చోయా అన్నట్టు ఉంది. ఎందుకంటే టైం అదే కదా, ఇది మంచి నిద్ర టైం. సరే, ఏదేమైనా దేవుని వాక్యం మీద ఉన్న ఆసక్తి నిద్రను దాటించి, అయితే నోరు తెరిచి ఎంత వస్తుంది ఆపు అని మీరు చెప్పలేరు. నాకు ఆ విషయం తెలుసు. అయితే సైన్ చేయొచ్చు. ఎలా సైగలో కూడా అందరికి అర్థం కాకుండా సైగ చేయండి. నేను వాక్యం కొనసాగించాలా, వాక్యం ఆపాలని అర్థం చేసుకుంటాను. పాస్టర్ గారి సైగలు చెప్పాడు కాబట్టి ఓకే రైట్ అని నిద్ర వస్తే మీరు ఆ సైగ చేయండి, నాకు అర్థమైపోయింది, నేను ఆపేస్తాను. ఏందయ్యా సగంలో ఆపారని అడిగితే అది ఆవిడ సైగ చేసిందని చెబుతారు. మీ పేరు చెప్పి నేను వెళ్ళిపోతాను. తర్వాత మీరు నిద్ర వస్తుంది మాకు, వాక్యం ఆపు అనే ఆ సైగల్లో మొదటి సైగల్ ఎంత? ఆవలించండి పెద్దగా. ఏం చేయండి? అది ఆపగలమా అయ్యా? ఆపుకోండి కాసేపు. మీరు ఆవలిస్తే నన్ను వాక్యం ఆపమన్నట్టు అర్థం. తర్వాత ఒళ్ళిరుచుకోండి. 2, 3 కళ్ళు మూసుకొని తోలండి. ఈ 3 సైకిళ్ళతో నన్ను కట్టడి చేయొచ్చు మీరు. ఈ 3 సైకిల్ నాకు రానంత వరకు దేవుని కృప మీ మీద నా మీద ఉందని నడిపింపులో వెళ్ళిపోతారు. ఈ 3 సైకిల్లో ఏ ఒక్క సైకిల్ నాకు వచ్చినా మీరు నాకు ఇండైరెక్ట్ సమాచారం ఇచ్చారని అర్థం చేసుకొని నేను సభకు నమస్కారం చెబుతాను. ఓకే, డీలోకేనా? ఇదేంటి ఎట్టానండి?
ఓకేనా అంటున్నా. అంటే ఇప్పుడు మీరు వాక్యం వినడం కంటే ఆవిలంతులు ఎప్పుడు వస్తాయా అని చూసుకోవాలి, కళ్ళు ఎప్పుడు మూతలు పడతాయా అని చూసుకోవాలి. ఎందుకంటే ఇది నిద్రా సమయమే. రెండోది వర్తమానం వింటారు కదా, సైతాను మరి ఎక్కువగా శోధించే సమయం కూడా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, కొందరు మానుకున్నట్లు మీరు సమాజంగా కూడుకుంటూ. ఫిబ్రవరి 10:24 ఉంటుంది మాట. కొందరు మానుకున్నట్లు సమాజంగా కూడుకోవటం మీరు మానుకోవద్దు. కొంతమంది అంట టయాలు పెట్టుకున్నారంట. ఆరాధన టైం అంటే ఇదే, ప్రార్థన టైం అంటే ఇదే, మోకరించే టైం అంటే ఇదే అని కొంతమంది లిమిట్స్ పెట్టుకున్నారంట. దేవుడు ఏమంటాడంటే లిమిట్స్ అన్నిటికీ ఉండాలి, కానీ ప్రార్థనకు ఉండకూడదు, మోకాళ్ళు వేయడానికి ఉండకూడదు, స్తుతించడానికి ఉండకూడదు. సమయమందును తర్వాత నాకు బూస్ట్ ఏంటంటే, నేను సగం చెప్పి వదిలేస్తే మిగతా సగం మీరు పూర్తి చేయడం. మీరు అలా పూర్తి చేస్తే మీరు నన్ను ఎంకరేజ్ చేసినట్టు. ఈ రోజంతా మీరు నన్ను ఎంకరేజ్ చేయండి, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. సమయమందును చెప్పండి, సమయమందును అసమయమందును ఏం చేయాలి? సమయమందును అసమయమందును చేయగలిగిన ఒకే ఒక్క పని ఉందంటే అది దైవికమైనటువంటి పని మాత్రమే. దానికి టైం లేదు, దానికి ఇంకా ఇంతవరకే కట్టడ, ఇంతవరకే లిమిట్ అని లేదు. ఆ మాటలు అంటాడు కదా, మీరు ఒకరినొకరు ప్రేమించుకొనొచ్చు, ఆ దినం సమీపించు కొలది మరి ఎక్కువగా భూమి మీద మనం ఎక్కువ చేయాల్సిన టైం వచ్చింది. ఎంతకేం ఎక్కువ చేయడం? మీరు ఎప్పుడన్నా అన్నారా? ఎవరినన్నా ఏంది ఎక్కువ చేస్తున్నామని అనలేదా? అనే ఉంటారులే. ఎందుకన్నారంటే ఎక్కువ చేస్తున్నారు కాబట్టి అని ఉంటారు. ఎక్కువ చెయ్యాలి. ఏమి ఎక్కువ చేయాలో బైబిల్ చెబుతుంది, ఎక్కువ చేయమని. అయితే ఏమి ఎక్కువ చేయాలో తెలుసుకోండి. ఎలా సమాజంగా కూడుకుంటాం ఎక్కువ చేయాలి మనం. స్తోత్రం కలుగును గాక. కొంత సమయం ప్రార్థించిన వారు దానికి డబుల్ ప్రార్థించడం ఎక్కువ చేయాలి. వాళ్ళు ఊరుకోమని కేకలేస్తున్నారంట, కానీ వాళ్ళు ఊరుకోమనే కొంది వాడు సౌండ్ పెంచాడంట బైబిల్లో ఒకడు. ఎవరో చెబుతారా? ఎవరు? ఊరకుండమని వాడిని అణచాలని చూశారు, గదమాయించాలని చూశారు, కూర్చోబెట్టాలని చూశారు. కానీ వాళ్ళు ఊరకుండమనే కొందికి వీడు ఎక్కువ చేశాడు. ఏం ఎక్కువ చేశాడు? దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను ఏం ఎక్కువ చేయాలో మీకు అర్థమవుతుందా? సన్నిధిలో గడపడం ఎక్కువ చేయాలి. అంత్య దినాల్లో మోకరించి ప్రార్థన చేయడం ఎక్కువ చేయాలి. దేవుని కొరకు దైవికమైన కార్యాలు పూనుకోవడం ఎక్కువ చేయాలి. ప్రభు కొరకు విజ్ఞాపనలు చేయడం ఎక్కువ చేయాలి. ప్రార్థించడం ఎక్కువ చేయాలి. కొందరంతా టయాలు పెట్టుకొని ఇదిగో మా టైం ఇదే. మీకు తెలుసా, ఆదివారం మందిరం మొహం చూస్తే మరలా ఆదివారం వచ్చిందాకా మందిరం మొహం చూడని మహాభక్తులు ఉన్నారు భూమి మీద. కొన్ని మందిరాలు అయితే ఆదివారం తాళం వేస్తే మళ్ళా తెలిసేది ఆదివారమే. ఎంత నామకార్థమైన పరిస్థితుల్లో నేడు క్రైస్తవ్యం నడుస్తుందో తెలుసా? దయచేసి ఆ పద్ధతి ఏమైనా ఉంటే దాన్ని ఆపండి. సమయమందును అసమయమందును ప్రభువాని మోకరించడానికి దేవుడు మనకు ఒక దైవికమైన ఆలయాన్ని ఇస్తే మీ మనస్సులు ఎట్లా చెప్పాలి? యెహోవా మందిరపు గుమ్మములు ఎప్పుడు త్రొక్కుదునా అని. మీకు ఎంతమందికి ఆశ ఉంది మందిరానికి రావడం, మందిరంలోకి వచ్చి కూర్చోవడం అంటే? టైం అయినా టైం కాకపోయినా ఎంతమందికి ఆసక్తి ఉంది మీకు? ఒకటి, రెండు, ఇప్పుడు లెక్కెత్తినా, మూడు. ఏమన్నా సన్నిధి ఉందా? సన్నిధికి లిమిట్ ఉందా? ఈ టైం వరకేనా? భూమి మీద ప్రేమించే ఒక మంచి స్థలం ఏదైనా ఉందంటే మీ జీవితంలో సన్నిధి అగును గాక. ఎందుకంటే ఇక్కడ నుంచే క్షేమాన్ని మోసుకెళ్ళాలి, ఎక్కడి నుంచే బలాన్ని మోసుకెళ్ళాలి, ఎక్కడి నుంచే మనం దేవునికి దైవికమైన ఆశీర్వాదాన్ని మోసుకెళ్ళాలి. పొద్దున పనికి పోతే సాయంత్రం దాకా పని చేస్తాం. ఏం కావాలి? బలం కావాలి.
ఓపిక కావాలి. ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి అది నువ్వు చెప్పాలి. ఎక్కడి నుంచి? అదేంటయ్యా అట్లంటావు? పొద్దున్నే లేచి డాక్టర్ డైట్ చెప్పాడు, ఒక గ్లాస్ చావు తాగి ఆ జీడిపప్పు 2, ఆ బాదపప్పు 2, చిరుధాన్యాల 5 పొద్దున్న టిఫిన్లు ఎవరు చేస్తున్నారు? ఏంటంటే మొత్తం ఈ డైట్ షీట్ పెట్టుకొని ఈరోజు మరి ఎంత ఆరోగ్యంగా నవయవనంగా ఉన్నానంటే దానికి కారణం ఈ డైట్ అంటున్నారు. మీరు చెప్పండి, అదేనా? అన్ని క్రమం తప్పకుండా ఆహార అలవాట్లు పాటిస్తున్నాం కాబట్టి ఆరోగ్యంగా ఉన్నామా? నేను వెళ్ళిపోతా, చెబుతున్నా, మాట్లాడు. అందుకని ఆరోగ్యంగా ఉన్నామా? అవునా కాదా? నోరు తెరిస్తే నిద్ర కూడా పోయింది. కాదు అనండి, అవును అనండి. ఎంతకు అవునా కాదా? స్తోత్రం చెప్పండి సార్. ఇద్దరు హల్లెలూయా. ఖచ్చితంగా కాదు, నిజమే అది. మీకు సినీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తెలుసా? సినీ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు తెలుసా అంటున్నా. ఏందమ్మా పరలోకం నుండి ఇప్పుడే దిగామైంది మనం. పర్లేదు చెప్పండి, తెలుసా తెలీదా? రాజేంద్ర ప్రసాద్ గారు అక్కడ సినీ యాక్టర్ తెలుసు కదా. ఆయన కూతురు ఆ మధ్యకాలంలో చచ్చిపోయింది. ఆయన కూతురు ఎవరో తెలుసా? న్యూట్రిషన్ అన్నమాట, డైటిస్ట్ ఆమె. అంటే ఏ ఆహారం ఎప్పుడు తింటే మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పడానికి ఆమె స్పెషల్ కోర్స్ చేసింది. కానీ ఆమె ఎట్లా చచ్చిపోయిందో తెలుసా? హార్ట్ స్ట్రోక్తో చచ్చిపోయింది, గుండె నొప్పితో చచ్చిపోయింది. అందరూ ఆమె దగ్గరకు వచ్చి ఏ ఆహారం తింటే మేము ఆరోగ్యంగా ఉంటామమ్మా అని అడిగి తెలుసుకుంటుంటే అసలు ఆమె ఆరోగ్యం ఎట్టుందో ఆమెకు కూడా అర్థం కాలేదు. ఈరోజు బలం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? క్షేమం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? ఎలాగో మనకు కాపుదల ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? ఆర్థికపరమైన అవసరతలు ఎక్కడి నుంచి, ఏ సహాయం ద్వారా తీరుతుంది అనుకున్నారు? మీకు తెలుసా, దేవుని సన్నిధి అన్నిటికీ ఆధారమైంది. స్తోత్రం కలుగును గాక. మీరు అది అనుకోబాక నెల శాలరీ వస్తుంది కదా అని ఒక చిన్న రోగం వస్తే చాలు శాలరీ వెళ్ళిపోవడానికి. మీకు అర్థమవుతుందా? వచ్చింది కాబట్టి 30,000 40,000 అని అనుకుంటున్నారేమో. రోజుకు అవుతున్నాయి 50,000-60,000. మాయదారి రోగాలన్నీ పుట్టుకొస్తున్నాయి కదా. అసలు ఎందుకు వస్తుందో, ఎటు నుంచి వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఈరోజు ఎంత పొద్దున్నే పనికి పోయి సాయంత్రానికి ఒక 500, 600, 700 కూలి తెచ్చుకున్నామంటే నా దేవుని కృప కాదా అని అడుగుతున్నా. అవునా కదా? మరి అలా మానుకుంటాం సమాజంగా కూడుకోకుండా. మనం టయాలు పెట్టుకుంటామా? ఈ టయానికి వస్తానంటామా? కాదు. సమయమందును అసమయమందును ఖచ్చితంగా కూడుకోవలసిన ఒకే ఒక్క స్థలం ఉందనేది దైవికమైన సన్నిధి మాత్రమే. అలసిపోతాం ఒక్కోసారి, ఖచ్చితంగా అలసినా కానీ మోకరించాలి. ఆదివారాలు పగలంతా ప్రార్థన చేసి పగలంతా ఆరాధనలో ఉండి అమ్మయ్య ఈరోజు ఆరాధనలో ఉన్నాను కదా, సాయంత్రం ప్రార్థన అవసరం లేదు ఇంట్లో అనుకుంటారా? ఖచ్చితంగా చేయాల్సిందే. ఈరోజు పగలు చేసింది అమ్మ ఆరాధన కదా అయింది, మళ్ళీ రాత్రి చేరుకో ప్రార్థన. ఉండాలా వద్దా చెప్పండి? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ లోకంలో మన ప్రతి ప్రశ్నకు జవాబు దైవికమైన పాదాల చేత ప్రార్థన ద్వారానే జరిగింది. స్తోత్రం. అందుకనే సమాజంగా కూడుకున్నట్టు మానుకోవద్దు. నిద్రలో బట్టకేడు వచ్చి కూర్చున్నామా? మనం నిద్రలు బట్టకొచ్చి కూర్చున్నామంటారా? పొద్దున 9 గంటలకి ఇంట్లో బయటకు వెళ్తే 7 గంటలకు వచ్చి ఈరోజు ఆల్ నైట్ ఉంది నాకు ముందే సమాచారం వచ్చింది. ఈరోజు ఆల్ నైట్ 2 గంటల దాకా 1 గంట దాకా ఇలా దగ్గరకు జరిగింది. అయ్యా నేను ఒక అరగంటన్నా పడుకోవాలని 7 గంటలకు పడుకున్నా. 7 గంటలకు పడుకున్నా. ఆల్రెడీ పేరెంట్స్ ఇప్పుడు అక్కడ కూడా ఆల్ నైట్ జరుగుతుంది. కానీ ఈ స్థలానికి రావడం దేవుని చిత్తమైతే ఖచ్చితంగా నేను రావాలని వచ్చాను. స్తోత్రం కలుగును గాక. ఏం వదిలిపెడితే నేను నిద్రపోనా? నేను చేసే ఒక ప్రార్థన దేవునికి పడుకోవడానికి టైం అయ్యాలి. తెలుసా మీకు? పడుకోవడానికి టైం ఒక టైంలోనేమో అన్నం తినటానికి కూడా టైం లేకుండా చేయ్యా అని చేశాను. ఆమె అన్నాడు దేవుడు. అందుకని కారులో బాక్సులు పెట్టింది మా పాస్టర్ గారు. ఇంటికాడ నీకు టైం ఉండదు కానీ కారులోనే తినేసే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? కొంచెం నిద్రకి, ఎందుకంటే నిద్రలు ఉండవు.
అయినా కానీ దేవుడు నూతన బలం ఇస్తున్నాడు ఎప్పటికప్పుడు. యానుంచో తెలుసు, అది ఎంత అలిసిపోయిన సన్నిధిలో మోకరించకుండా ఇంట్లో పోము. దేవునికి ఇవ్వాల్సిన టైం ఖచ్చితంగా దేవునికి ఇవ్వాల్సిందే. అందరిలాగా నిద్ర పోలేక వచ్చి కూర్చోలా. మన సమయాలను దైవికంగా గడపడం ఎక్కువ చేసుకుంటున్నాం మనం. ఇది మేలేనంటారా? ఖచ్చితంగా ఒకనొక టైంలో ఇది యూజ్ అయితే గుర్తుపెట్టుకోండి. మనకు ఒక క్రిటికల్ టైం వచ్చింది, ఏ మనుష్యుడు తీరవలేని కష్టతరమైన పరిస్థితి వచ్చింది. ఇక సహాయం ప్రభు ద్వారానే పొందుకోవాలి అన్నంత క్రిటికల్. ఇంకా ఏ మనుష్యుడు, ఏ నాయకుడు, ఏ డాక్టర్ ఏం చేయలేని ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఆ టైంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం దేవుని కొరకు సన్నిధిలో గడిపిన మన మోకాళ్ళ అనుభవాలు ఉండాలి. ఇక్కడ ఒక మాట చెప్పిన, సన్నిధిలో మోకరించిన ఏ మోకాలకు అన్యాయం జరగదు. ఆమేన్. ఇక్కడ కార్చిన ఏ కన్నీటికి అన్యాయము జరగదు. ఇక్కడ నోరు తెరిచి చెప్పిన స్తుతులకు అన్యాయం జరగదు. అందుకనే మీరు సమాజంగా కూడుకోవడం మానుకోవద్దు. పరిస్థితి ఏదైనా సరే, అయ్యా నువ్వే ఆధారమని దేవుడు దైవికమైన ఆలయం ఇచ్చాడు. చక్కని నడిపించేటువంటి యవనబెట్లు దైవజనులు అందరూ మీకున్నారు. ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే జవాబిచ్చేటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు, ఇశ్రాయేలును కాల్చు దేవుడు, కునుకక నిద్రపోక ఆయన ఈ స్థలంలో ఉన్నాడు. నిత్యముగా మీరు జవాబును పొందుకుందురుగాక. ముందు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుతాం ఒకసారి. హల్లెలూయా. నూతన సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నారు. కొద్ది దినాలే ఉన్నాయి. ఎన్నో భయంకరమైన వార్తలు ఇప్పటికే వింటున్నాం. ఇప్పుడు ఈ కళ్ళతో ప్రమాదాలు చూసాం, మనం ఇంకా చూస్తాం. ఒక 20 రోజులు ఉంది 2026లోనికి వెళ్ళడానికి. ఎన్ని వేల మంది చచ్చిపోతారో ప్రపంచవ్యాప్తంగా ఈ 20 రోజుల్లోనే. తెలుసా మీకు? ఈ 20 రోజుల్లోనే ఎన్ని వేల మంది చచ్చిపోతారో. నువ్వు నేను గొప్పోడు గొప్పదాని దేవుడి ఆధిక్యతనిచ్చాడని అనుకోబాకండి. మన పట్ల దేవునికి ఏదో ఒక ఉన్నతమైన ప్రణాళిక ఉంది. ఈ స్థలంలో ఒక టైంలో కాదు, ఒక టైంలో ఆయన మోకరించి దేవుణ్ణి అడిగినవి ఇంకా ఆయన దగ్గర ఉన్నాయి. వాటిని చూస్తున్నాడు ఆయన. అందుకని నువ్వు నేను ఇంకా క్షేమంగా ఉన్నాం, దేవుని ప్రణాళికల్లో ఉన్నాం. నాకు ఒక చాలా బాధాకరమైన విషయం, అప్పుడే చర్చికి రావడం స్టార్ట్ చేశాడు వాడి పేరు మహేష్. రేపు వాడికి కూలికి ఒకటి ఉంది. ఏం కూలికో చెప్తారు. జనవరి 1కి బాప్తిజం తీసుకోవాలనుకున్నాడు. 31వ తారీఖు తీసుకొని పరిచర్యలో కంటిన్యూ అవ్వాలనుకున్నాడు వాడు. అప్పుడప్పుడు పరిచర్యక మందిరానికి వస్తాడు. దేవుడు మాట్లాడలేదా అంటే అది అంతరంగ స్వభావాలకు వాళ్ళకే తెలుసు. నేను కూడా ఓకే రైట్ అనుకున్నాను, సంతోషపడ్డాను. రీసెంట్గా ఒక వారం క్రితం ఏదో పని మీద వినుకొండ శావల్యాపురం ఎక్కడికో వెళ్ళి తెల్లవారుతాము రెండునై వస్తూ యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. వాడికి 19 సంవత్సరాలు ఉంటాయి. రేపు వాడి దాదరు గుడిక రేపు బాధలు. నాకెంత బాధ వేసిందంటే, ఒకటి చాలా మంచి పిల్లోడు, చాలా విధేయతగా ఉంటాడు. రెండోది వాడు నూతన సంవత్సరానికి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అది విని మరింత దుఃఖమైపోయింది నాకు. కానీ ప్రభువుని క్వశ్చన్ చేసే అధికారం మనలో ఎవరికి? ఎందుకు ఇలా జరిగిందని అడిగే రైట్ మనకి లేదు. ఎందుకంటే మనకు పంతే తెలుసు, దేవునికి అంతా తెలుసు. బాధపడ్డాను. ఎందుకు ఈ విషయం చెప్పానో తెలుసా? ఇలాంటి భయంకరమైనటువంటి ప్రమాదాలు, మరణ వార్తలు ఎన్నో వింటున్నా కానీ దేవుడు క్షేమంగా ఉంచాడు మనల్ని. ఇంకా ఎంత స్తుతించాలో తెలుసా? ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు. ఇంతలో కనపడంతలో మాయమైపోయి నీటి పొడగలు కాక మన జీవితాలు. ఈ రాత్రి స్థలంలో కూర్చున్నామంటే నా దేవుని కృప తప్ప మరేమీ కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు మాట చెప్పి వాక్యంలోకి వెళ్తాం. మరింతగా సమాజంగా కూడుకోవటం మీరు మొదలు పెట్టండి ఎక్కువగా. ఎందుకంటే దేవుని కొరకు సన్నిధిలో గడిపిన సమయాన్ని లెక్కించబడతాయండి. అన్ని కౌంట్ అవుతాయి. పలానా బిడ్డ భూమి మీద ఒక 50 సంవత్సరాలు బతికితే ఈ 50 సంవత్సరాల్లో సన్నిధిలో గడిపిన టైం ఎంత అని ఒక కౌంట్ చేస్తాడు దేవుడు. ఫోన్ కోసం గడిపిన టైం ఎంత కౌంట్ దిగింది. పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకు గడిపిన టైం ఎంత కౌంట్ వచ్చింది. ఇంకా తన సొంత కార్యాల మీద షాపింగ్లకి వాటికి గడిపిన టైం ఎంత అని కౌంట్ వచ్చింది. మీరు ఏ పని చేసినా కానీ ఇలా ఆలోచించండి. ఒకరోజు ప్రతిదీ కౌంట్ వచ్చింది. ఈ కౌంట్లో నేను సన్నిధిలో గడిపిన టైం కూడా వచ్చింది.
అయితే ఈ టయాలు తక్కువ కాకుండా ఉండాలని ప్రార్థన చేసుకోండి. మీరు ఒక ప్రార్థన చేసుకుంటేనే సరిపోయిందా? సమాజంగా కూడుకోవటం ఎక్కువగా మొదలు పెట్టండి. మీరు స్తోత్రం కలుగును గాక. ఏదో ఒక టైం పెట్టుకుని ఆ టయానికి సన్నిధికి పరిమితం అవ్వబాకండి. ఎనీ టైం, ఎప్పుడైనా, ఏ సమయమైనా ఈ దేవాలయానికి ద్వారాలు వెళ్ళి ఇక మిమ్మల్ని ఆపేదే లేదు. అర్ధరాత్రి అయినా తెల్లవారైనా వచ్చి మోకరించుకోవడానికి అనువైన స్థలమే ఇది. దేవునికి మహిమ కలుగును గాక. నూతన తీర్మానాలు మొదలు పెట్టండి. అపోస్తలుల కార్య గ్రంథంలో 2వ మాట చదవండి. పరిశుద్ధ గ్రంథం తెరిచి 3వ అధ్యాయం 6వ వాక్యాన్ని చదువుకుందాం. 3వ అధ్యాయం 6వ వాక్యం. వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. చాలు. ఇంకా నా వైపు చూస్తూ శ్రద్ధగా ఈ మాటలు ఆలకించండి. ప్రభువుకు అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. బైబిల్లో సరే కింద పెట్టి చప్పట్లు కొడుతూ దేవుడిని కనపరచండి. దగ్గరగా అందరూ కూడా నిద్రపోయేటట్టు, నిద్రభావాలు వచ్చే నిద్ర కూడా స్తోత్రం కలుగును గాక. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. సాగిలపడి నమస్కరించి పాడాలి. చప్పట్లు కొట్టు. స్వరం స్వరం వినబడాలి. శ్రద్ధగా నా వైపు చూస్తూ ఈ మాటలు ఆలకించండి. ఎవరు తల కిందకి వేయడానికి ప్రయత్నించొద్దు. నేను కూడా ఎక్కువసేపు ఏమి మాట్లాడను. ప్రతిరోజు మీరు వర్తమానాలు వింటూనే ఉన్నారు కాబట్టి వాంతి చేసుకునేటట్టు ఉండకూడదు. సరిపోయినంత ప్రభు మనతో మాట్లాడతాడు. రాత్రి ఆశ కలిగిన ప్రాణాలు తృప్తిపరచబడును గాక. హల్లెలూయా. ఈ సందర్భం మనకు తెలియదు కాదు. నేనేం కొత్త వాక్యం చదివించలా. మనకు బాగా పరిచయమైనటువంటి ఒక వాక్యం. యేసుక్రీస్తు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత
ఆయన వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని శిష్యులకు ఆయన ఇచ్చాడు. 120 మంది మేడగదిలో ఉండి దాన్ని పొందుకున్నారు. దేవుని కొరకు బలమైన ఉజ్జీవకరమైనటువంటి కార్యాలు జరుగుతున్న దినాన్ని, సంఘ ప్రారంభ కాలం, మొదటి శతాబ్దాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసుక్రీస్తు జీవించినటువంటి కాలంలో, ఆయన చనిపోయిన తర్వాత జరిగినటువంటి ఒక విషయం ఎంత ఉజ్జీవంగా ఉందంటేనండి, సంఘం ఒక ప్రసంగానికి ఒక 3000 మంది, ఒక ప్రసంగానికి 5000 మంది నిలబడి అపోస్తలులు బోధ చేస్తుంటే సంఘాలు ఎలా కట్టబడినాయి అనుకున్నారు? ప్రారంభంలో మండినటువంటి మంట అంతా ఇంత కాదు. ప్రారంభపు ఉద్యమం ఎంత గొప్పదో తెలుసా? దేవుని కొరకు తీసుకున్న తీర్మానాలు ఉన్నాయి కొంతమంది, దేవుని కొరకు చేసినటువంటి కార్యాలు ఉన్నాయి కొంతమంది. వారు ప్రాణార్పణంగా పోయబడ్డారంట. స్థిర చరాస్తులను అమ్మి దేవుని పాదాల చేత అపోస్తలుల దగ్గర పోసారంట. వారు వాక్యం ఏంటంటే ఉజ్జీవించబడుతున్నారంట. చల్లారిపోయినటువంటి ఆత్మ ఒక్కటి కూడా లేదు. ఒకరి ద్వారా ఒకరు పురికొల్పబడుతున్నారు, ఒకరి ద్వారా ఒకరు మండబడుతున్నారు. ఆ దినాలు అన్నమాట అవన్నీ. ఒకరోజు పేతురు యోహానులు గారు దేవాలయంలోనికి వెళ్ళినటువంటి సందర్భం, అది పగలించుమించు 3 గంటల సమయం. దేవాలయంలోనికి వాళ్ళు వెళ్ళి ప్రార్థనా సమయం అది. ఆ సమయానికి వెళుతూ ఉంటుండగానే అక్కడ పుట్టింది మొదలుకొని కృంటివాడైనటువంటి ఒక వ్యక్తి కూర్చొని భిక్షాటన చేస్తున్నాడు. అంటే అనుకుంటున్నాడు, వచ్చిపోయేటువంటి వాళ్ళని, బాబు ఏమన్నా రూపాయికి ఇస్తావా, కాస్త ఏమన్నా ఆహారానికి ఇస్తావా? వాడి పని అది. ఇంక వాడి వేరే పనేమి లేదు. పొద్దున ఒక 4 వచ్చి కూర్చోబెడతారా, సాయంత్రానికి ఒక 4 వచ్చి తీసుకొని వెళ్ళిపోతారు. అలాగున అలవాటైపోయాడు. వాడు కూర్చున్నటువంటి స్థలం దైవికమైన ఆలయం, దేవుని మందిరంలోనే ఉన్నాడు, దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. సన్నిధిలో ఉంటూ వాడు చేస్తున్న పని ఏంటంటే భిక్షాటన, అడుక్కుంటున్నాడు. వాడు పుట్టింది మొదలుకొని కుంటువాడంట. సగంలో కాదు, ఎక్కడి నుంచి పుట్టింది మొదలుకొని కుంటివాడనంట. మరి దేవాలయంలోనికి వాడు ఎప్పుడు వచ్చాడో, ఎప్పుడు అడుక్కోవడం మొదలు పెట్టాడో తెలియదు, కానీ వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడని వాక్యం చెప్తుంది. పేతురు యోహాను ఇరువురు కూడా అలా నడుచుకుంటూ వెళుతున్నప్పుడు వారి వైపు చూసి వారి దగ్గర ఏదైనా దొరికిద్దేమోనని అందరిని అడిగినట్లే చేతులు చాపి అడగడం మొదలు పెట్టాడు. లోపలికి వెళ్తున్నటువంటి వారు ఇద్దరు కూడా అక్కడే ఆగి వాడి వైపు చూడడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే వాళ్ళు ఆగారో వీడి మనసులో ఒక ఆలోచన కలిగింది. ఆగారంటే మొత్తానికి వీళ్ళు నాకేదో గట్టిదే ఇస్తారు, వీళ్ళు మామూలు లాగా లేరు, వీళ్ళు చూస్తుంటే ఇద్దరు మెరిసిపోతున్నారు దగదగ, మొత్తానికి బంగారం కొట్టి యజమానులేమో అని, వెండి బంగారం ఏదైనా దొరికిద్దేమోనని ఎక్స్పెక్ట్ చేశాడంట. వాడు గొప్పది విలువ కలిగింది ఏదైనా ఇస్తారేమోనని వాడు ఎదురు చూస్తున్నాడు. వాళ్ళ దగ్గర నుంచి ఏదో పొందుకుందామని ఆశ. నిలబడ్డ వేళ్లకు కూడా వాడికి ఏదో చెయ్యాలని ఆశ. ఊరికి నేను నిలబడలేదు, వాళ్ళిద్దరూ కూడా ఏదో వాడి జీవితంలో ఒక కార్యం జరగాలి, ఏదో ఒకటి ఇవ్వాలి అని. అయితే ఇవ్వబోయేది ఏంటో వాడికి తెలీదు. వాడు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఒకటి, ఏంటంటే వీళ్ళ దగ్గర ఏదైనా ఘనమైంది దొరికిద్దేమో, స్తోత్రం, వీళ్ళ దగ్గర ఏదైనా విలువైంది దొరికిద్దేమో అని లోకానుసారమైనటువంటి ఆలోచనతో వాడున్నాడు. ఈ వాక్యం ఈ రాత్రి వింటున్నటువంటి మనందరితో ముందుగానే ప్రభు మాట్లాడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నటువంటి దినాల్లో అసలు విలువైందేదో తెలియాలి, మనకి విలువ లేనిదేదో తెలియాలి, అవసరమైందేదో మనకు తెలియాలి. అవైపు చూడండి, అందరూ అవసరం లేనిదేదో తెలియాలి. అసలు మనకు కావలసిందేందో మనకు తెలియాలి. ముందు మనకు కావలసిందేంటో మనకు తెలిస్తే మనకు ఏం అవసరం లేదో కూడా మనకి అర్థమైంది. విలువైందేదో మనకు తెలిస్తే విలువ లేనిదేదో మనకు తెలిసింది. ఈ రెండింటికి వ్యత్యాసం తెలియకపోతే చూసిందల్లా విలువైందే మనకి. ఈ రెండింటికి పోలిక మనకు అర్థం కాకపోతే
చూసిన ప్రతిదీ కావాలనుకుంటాం మనం, చూసిన ప్రతిదీ విలువైందే అనుకుంటాం మనం, చూసిన ప్రతిదీ ఘనమైందే అని అనుకుంటాం. క్రైస్తవ సంఘమా, జనాంగమా, దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనకు ఈ రాత్రి ప్రభు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? అసలు నీ జీవితానికి విలువైంది ఏంటో ఇప్పటికి నువ్వు గ్రహించావా? అసలు నీకు అవసరమైంది ఏంటో నీకు అర్థమైందా? ఎన్ని సంవత్సరాల నుంచి ఆరాధనకు వస్తున్నామో, ప్రార్థన చేస్తున్నామో, రక్షణ పొందుకున్నామో, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నామో, ఆ టయాలన్నింటినీ క్యాలిక్యులేట్ చేసుకొని ఇన్ని సంవత్సరాల్లో ఇది నాకు, నా జీవితానికి ఇది విలువైంది, అసలు నాకు కావాల్సింది ఇది అని నువ్వు దేన్ని చూసి అనుకున్నావు ఇప్పుడు దాకా? ఇది ఉంటే నా జీవితానికి మేలు అసలు అది నీకు దేన్ని చూసి అనిపించింది? ఇది ఒక్కటి ఉంటే చాలమ్మా, అసలు ఇది ఎంత గొప్పదో ఎంత విలువైందో తెలుసా అని నువ్వు అనుకున్న సందర్భాలు ఏమైనా ఉంటే దేన్ని చూసి అనుకున్నావు? నీకు ఈ రాత్రి క్లారిటీ వస్తే దేని వెంట పడాలో దేని వెంట పడకూడదో నీకు అర్థమైంది. దేని మీద ఫోకస్ పెట్టాలో దేని మీద ఫోకస్ పెట్టకూడదో నీకు అర్థమైంది. సన్నిధిలోనే ఉంటున్నాడు, ఆరాధన క్రమం జరుగుతుంది అక్కడ. దైవికమైనటువంటి సన్నిధి అంటే అన్నిటికీ ఆధారమైందే అది. నిజంగా స్వస్థతలకు నిలయమే అది. ప్రార్థనలు ఆలకించబడే స్థలమే అది. ఎంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఈ స్థలంలో మోకరించి అయ్యా నాకు ఇది కావాలి అని మీరు అడిగింది దేవుడు ఇవ్వంది ఏదన్నా ఉందా? ఈ వద్దు, అర్థమైందా? ఉందా అని అడుగుతున్నా. ఇంకొన్ని పెద్దగా, ఇంకొన్ని గట్టిగా మంచి స్తోత్రం చెప్పండి. నేను చెప్పాక ఈ రాత్రి మీరు నన్ను ఎంకరేజ్ చేయండి, నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే మంచి టైం చూసి పిలిచారు నన్ను. స్తోత్రం కలుగును కదా. గట్టిగా చెప్పండి. చేతులెత్తితే మీ సొమ్మేం బాగా చెప్పండి. చేతులెత్తున సాయంకాలపు ఏంటంటది? నైవేద్యం. స్తోత్రం కలుగును గాక. దైవికమైనటువంటి సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థన చేసి పొందుకోలేనిది ఏదైనా ఉందా? అన్నిటికీ ఆధారమే కదా ఇది. మన జీవానికి, మన మనుగడకి, మన బ్రతుకు తెరువుకి, మన దుఃఖం నాట్యంగా మార్చబడడానికి ప్రతి ప్రశ్నకు జవాబు ఎక్కడికి వెళ్ళి నువ్వు అడిగి ఏం పొందుకోలేదో కానీ ఇక్కడికి వచ్చి అడిగి పొందుకోలేనిది ఏది కూడా లేదు. ఆయన అన్ని అనుగ్రహించే దేవుడే. ఎందుకంటే అంతా ఆయన సృష్టి. ఆయన మాటకు సమస్తము లోబడాల్సిందే. స్తోత్రం కలుగును గాక. ఎప్పుడో తెలుసా నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కార్యం జరిగేది అసలు నీకు విలువైందేదో తెలిస్తే? అక్కడే కూర్చున్నాడు, ఆరాధిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, అన్ని జరుగుతున్నాయి, క్రమాలన్నీ జరుగుతున్నాయి. ఉన్నటువంటి స్థలం విలువ తెలియకపోతే, వాడి జీవితానికి ఏది ముఖ్యమైందో తెలియకపోతే, మీకు తెలుసా విలువ దేనికి సంబంధించిందో, ఏది విలువైందో నీకు తెలియకపోతే అది నీ దగ్గరకు రాదు. ఏది ఉన్నతమైందో తెలియకపోతే దానిలో నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించలేవు. లోకంలో కొన్నిటిని చూస్తూ ఉంటాం, ఇవే గొప్ప అనుకుంటాం మనం. దాని ద్వారా తర్వాత వచ్చేటువంటి నష్టాన్ని అనుభవించిన వాళ్ళు కూడా ఉన్నారు. మన కంటితో చూసి, మన హృదయంతో ఆలోచించి, నా దృష్టికి ఇది ఎంత ఘనమైందో అనుకుంటే దాన్ని బట్టి శాపం పొందుకున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. మనకు కొన్ని తెలుసు, చెప్పండి, కొన్ని తెలీదు. అందులో ముఖ్యంగా అసలు ఏది విలువైందో చాలా సార్లు మనకు కన్ఫ్యూజ్ అయ్యింది, మనకు అర్థం కాదు. మీకు ఒక మాట చెప్తాను నేను. ఒక ఆమె వేసి ఇంటికి పిలిచి, ప్రభా నువ్వు వస్తే నా ఇంటికి అదృష్టం వచ్చినట్లే, అంతకంటే గొప్ప భాగ్యం ఏది లేదు. ఇంత భక్తి ఉంది ఆమెకి, ఇంత విశ్వాసం ఉంది, ఆమె ఇంటికి వెళ్దాం అనుకున్నాడు యేసయ్య. నిజంగానే వెళ్ళాడు. ప్రభువుకు మంచి కుర్చీ వేసిందట. కూర్చో ఇప్పుడే వస్తానందే. ఆయన కూర్చోబెట్టి వెళ్ళిపోయింది. ఇక వెళ్ళి విస్తారమైన పని భారాన్ని అంతా ముందేసుకుందంటే ఏం పేరు తెలుసా? ఎవరమ్మా? చెప్పండి గట్టిగా. మార్త యేసయ్యని ఇంటికి ఆహ్వానించింది.
యేసుని కూర్చోబెట్టింది. ఇక మొత్తం పని మీద పడిపోయింది. పిలిచిన ఆయన్ను మర్చిపోయింది. ఆయన ఎంత విలువైన వాడో, ఎంత ఘనమైనటువంటి వాడో, ఆయన ద్వారా ఎంత మేలు పొందుకోవచ్చో, అసలు ఆయన విలువేంటో పిలిచిన తర్వాత మర్చిపోయింది. పిలవడం చేత అయితే చాలదు, పిలిచినటువంటి వ్యక్తి దగ్గర నుంచి పొందుకోవడం కూడా చేత అవ్వాలి. స్తోత్రం కలుగును గాక. మందిరానికి వచ్చి మోకరించడం మాత్రం చేస్తే కాదు, ఈ స్థలంలో ఆయనతో ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక బంధం. చాలా మంది వచ్చి పోతారు, వచ్చి చాలా మంది ఆయనతో ఒక తీగలాగా కనెక్ట్ అవుతారు. ద్రాక్షవల్లిని నేను, చెప్పండి, తీగలు మీరు ఎవరు నా యందు నిలుచునో వాడు బహుగా ఫలించును. నాకు వేరయ్యుండి మీరు ఏమీ చెయ్యలేరు. వచ్చి పోతారు కొంతమంది, వచ్చి బంధాన్ని పెంచుకుంటారు కొంతమంది, వచ్చి రిలేషన్ పెంచుకుంటారు కొంతమంది, వచ్చి అంటూ కట్టబడతారు. ఆ ద్రాక్ష తీగలోకి జీవం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? మీకు విషయం తెలుసా? కాయలు కాస్తాయి. దేనికి? తీగగా. ఈ మొదలకు కాస్తాయి కాయలు. ద్రాక్ష చెట్టు చూసారు ఎప్పుడన్నా? ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళి మనం మొదలను చూడం, తీగలనే చూస్తాం. ఎందుకంటే ఆ తీగలకే కాస్తాయి కాయలన్నీ. ఆహా, ఈ తీగ ఎంత బాగుంది, అసలు ఎంత బాగుందో. ఈ ఒక్కొక్క తీగకి గుత్తులే ఉంటాయి. ద్రాక్ష తీగను, ద్రాక్ష చెట్టును మీరు చూసి గమనిస్తే ఇక మనం మాట్లాడుకుంటాం, తీగ ఎంత బాగుందో, తీగకి ఎన్ని పళ్ళు ఉన్నాయో, ఎంత అద్భుతంగా ఉందో, ఇన్ని మాట్లాడుకుంటాం. కానీ మనం ఆ తీగ దేనికి కనెక్ట్ అయిందో అది చూడం. చాలా సార్లు దేవుడు మన వెనకాల నుండి మనల్ని దీపంలాగా ఆకాశానికి ఎత్తబెట్టే ఈ రోజులో ఉన్నాం మనం. స్తోత్రం కలుగును గాక. సమాజం కొన్నిసార్లు మన గురించి గొప్పగా మాట్లాడింది, మన ఆశీర్వాదాన్ని మాట్లాడుకుంటుంది. ఆ సమయంలో సమాజానికి మనం గుర్తు చేయాల్సింది ఏంటో తెలుసా? ఈ ఆశీర్వాదం ఎలా ఉందంటే, నేను ఒక మొదలకి కనెక్ట్ అయి ఉన్నాను. నేను దానికి కనెక్ట్ అయ్యి లేకపోతే ఈరోజు నేను ఏమీ కాదు. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే, అనుభవించే, థ్యాంక్ యూ, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నాదే. తప్ప నా దగ్గరలో తర్వాత వెళ్దాం, లేకుంటే దీనికి ఇక్కడ ఆగుతాం. ముందు మనం పాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. కేవలం ఇట్టానండి, కేవలం నీదే. నీ నాన్నమైతే నీదే, ఉద్యోగం నీదే, పంట పని ఇంటికి వస్తుంది నీదే, వస్త్రం కట్టుకుంటున్నావు నీదే, అని ఊపిరి పిలుస్తున్నావు నీదే. నీదే చెప్పి లోకలు, నీదే చెప్పి లోకలు. ఆయన పర్మిషన్ లేకుండా, ఆయన సెలవు లేకుండా తృప్తిగా భోజనం చేసి పండుకొని పొద్దున్నే లెగవడం ఎవరికి సాధ్యం? నరులారా తిరిగి రండంటే ఉన్న పాటున మళ్ళా ఇంట్లో కూడా పెట్టరు. నిన్ను ₹1 కోటి నువ్వు ఇల్లు కట్టుకున్నా ఇంట్లో పెడతారా? అంచులో పెట్టండే. మళ్ళీ నువ్వు పోయిన తర్వాత పెనా వేసి కడగాలి ఇంటిని. నువ్వు కట్టుకుని ఇల్లే, నువ్వు అందంగా అలంకరించి ఇల్లే కడగరా? చెప్పలేదు. కడుగుతారా లేదా? సమాజంలో బాగా చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తారా? మళ్ళీ నువ్వే ఆడనకబడి వాతావరణం వెనకబడి తిరిగి చూస్తారా? మన రిలేషన్స్ అలా ఉంటాయి, మన బంధాలు అలా ఉంటాయి. ఏది మనది? నాదని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలక. ఈ మధ్యలేందయ్యో తప్పుదయ్యా అర్థరేంద్రి. స్తోత్రం కలుగును గాక. నాదని ఏవు, ఇల్లు నాదని ఏవు, నీ ఇల్లు ఎక్కడే చిలక. ఊరికి ఉత్తరాన సామాధి తోటలో కట్టెలున్నవి. నీదంటున్నావు, నీదేందో తెలుసా? కట్టెలున్నవి రామ చిలక. నిన్ను మోయ నలుగురు, నీ వెంట 10 మంది తోడెవ్వరే నీకు చిలక. కర్రలే చుట్టాలు, కట్టెలే బంధువులు. ఎవరు?
కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు వెంట ఎవ్వరు రారు చిలక. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యము కొన్నాళ్ళేగా నీకు చిలక. మూన్నాళ్ళ ముచ్చటకు మురిసిపోతాం, అంత నాదే ఏది నీది. ఈరోజు నా దేవుని కృప లేకుండా మూన్నాళ్ళ ముచ్చటకు మురిసేవు తరిసేవు. ముందుగతి రేపేంటి ఈ రోజు ఎలా ఉన్నామంటే దేవుని కృప కాదా? స్తోత్రం కలుగును గాక. చెప్తాం హల్లెలూయా. ఆ దేవుని సెలవుతోనే కదా ఈ రోజు ఇలా ఉన్నాం. మనం విలువైందేదో మనకు అర్థం కాకపోతే అట్ట, మన జీవితానికి మేలైందేదో తెలియకపోతే అట్ట. అన్ని నాయి అది విలువైంది, ఇది విలువైంది, అన్ని విలువైనయే మన కంటికి. మనోనేత్రములు వెలిగించబడి చూస్తే నీ జీవితానికి విలువైందేదో నీకు అర్థమైంది. అందులో నుండే మొదలవుతుంది నీ భవిష్యత్తు, అందులో నుండే మొదలైంది నీ ఆశీర్వాదం, అందులో నుండే మొదలైంది నీ స్థాయి. పరిశుద్ధుడైన సర్వశక్తి కలిగిన ఉన్న వాటిని లేని వాటిని ఉన్న వాటిగా మార్చి నీ జీవితాన్ని కట్టే దేవుణ్ణి కూర్చోబెట్టి అంట్లు ముందేసుకొని కడుగుతున్నావు. నీకు విలువైంది అర్థమవుతుందా? పని బాటలో మునిగిపోయావు, నీకు విలువైంది అర్థమైందా? ఆరాధన జరుగుతూ ఉంటుంది ఆదివారం, అప్పుడే చుట్టాలు వచ్చి కూర్చుంటారు. ఆ బైబిల్ ఆడ పెట్టావు, ఆవిడ కౌగిలించుకున్నావు. ఆదివారం ఈ చుట్టాలు కూడా భలే వస్తారు. ఆదివారం మనం ఏదో వండెత్తి అక్కమొక్క తినేద్దాం. ఆదివారమే వస్తారు కొంతమంది. ఈ బ్యాచ్ నిన్ను ఆపడానికి అపవాది ఒక ఎత్తెత్తే వచ్చిన బంధువులు విలువైన వాళ్ళ, నువ్వు వెళ్ళి ఆరాధించుకునే సన్నిధి విలువైందా? మిమ్మల్ని అడుగుతున్నాను. బంధువులు వచ్చి ఆగకుండా మందిరానికి వాళ్ళ ఇంట్లో పడేసి వచ్చేసానయ్యా అన్నోళ్ళు ఇక్కడ చేయంతంటే నాకు వచ్చారు గారు. ఆదివారం మందిరం ఎప్పుడో ఉంటుంది. వీళ్ళు ఎవరు? నీకు విషయం తెలుసా? నీకు విలువైంది ఏదో తెలియకుండా చేయడానికి, నీ మైండ్ డైవర్ట్ చేయడానికి ఒక్కోసారి ఆదివారం నీటికి చుట్టాలను పంపిస్తాడు దేవుడు. నువ్వేం చేయాలా? ఏం చేస్తా? అప్పుడే యెహోవా మందిరం గుమ్మము తొక్కుతున్నా అని దావీదు గారేనమ్మా నేను కూడా అనుకున్నాను అని 2 అడుగులు వేయగానే ఎవరు? ఏది వెళ్ళిపోయింది. నీకు అర్థమవుతుందా విలువైంది లేదో? నువ్వేం చేయాలో తెలుసా? అలా ఆదివారం నీ ఇంటికి చుట్టాలు వచ్చారంటే ఆ విశ్వాసులా పిశాసులా? వాళ్ళు అలా విశ్వాసతరం ఆదివారం మందిరాలు మాడుకుని వాళ్ళు పడతారా? మాట్లాడేంటి? దేవుణ్ణి మనసారా ఆరాధించుకునే సమయం ఆదివారం అయితే ఆదివారం వదిలిపెట్టుకుని నేను ఊళ్ళో పడతానండి. ఆదివారం వదిలిపెట్టుకుని నేను రోడ్ల పడి బస్సులే కట్టి అటు తిరుగుతాను. నేను నాకు ఒక సమయం ఉంది, నాకు ఒక క్రమం ఉంది. దేవుడు నాకు ఏర్పరిచిన సన్నిధి, దాన్ని వదిలిపెట్టుకుని వచ్చానంటే అట్లాంటి వాళ్ళకు విలువ ఇవ్వాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా లేదు. స్తోత్రం కలుగును గాక. ఒకవేళ వచ్చారు, వాళ్ళకి ఏదో పట్టి వచ్చారు, నీకు పట్టించడానికి వచ్చారు. ఆల్రెడీ ఏదో పడితేనే ఆదివారాలు వదిలిపెట్టుకుంటారు, నీకు పట్టించడానికి వచ్చారు. అప్పుడు నువ్వేం చేయాలి? బయలుదేరుతున్నావు, బైబిల్ పట్టుకున్నావు. అలా వదిలేవు. భలే టయానికి వచ్చారమ్మా మీరు, ఇప్పుడే మందిరానికి బయలుదేరుతున్నారు. రండి, ఎవరుంటే తర్వాత మాట్లాడుకుందాం. మీరు కూడా ఆలయానికి రండి, మనసారి ఇల్లంతా దేవుని ఆరాధించుకుందాం. అక్కడ చప్పలు కూడా దేవుని కనపడతారు. అంటే రైట్ టయానికి వచ్చారు, మీరు కరెక్ట్ టయానికి వచ్చారు. మా మందిరంలో ఎంత బాగా జరిగిందో తెలుసు ఆరాధన. అయ్యగారు ఆఖ్యం చెప్తాడు, ఎవరు ఉన్నారు, ఆరాధన చేస్తారు. అసలు దేవుడు ఇచ్చాడు మిమ్మల్ని ఈ రోజు, రండి వెళదాం అని నువ్వు బయలుదేరిపితే నిజంగా వాళ్ళకి పట్టింది వదిలింది. అవునా కదా? మీరేం చేస్తారు? పట్టింది వదిలేస్తారా? వాళ్ళకి పట్టింది మీరు పట్టించుకుంటారా? మీరెవరు? వాళ్ళకి పట్టింది వదిలేస్తారా? వాళ్ళకి పట్టింది మీరు కూడా పట్టించుకుంటారా? చెబితే ముందుకెళ్తారు. వదిలించే వాళ్ళమే మేము అన్నోడు స్తోత్రం చెప్పండి. స్తోత్రం కలుగును కాక. ఖచ్చితంగా వదిలించే వాళ్ళైతే ఆదివారాలు మీ ఇంటికి ఎవరు రాదు. ఇదంతా తీసి పక్కన పెడితే కొంత తీసి మీరే పోతారా?
వాళ్ళకు పట్టడం ఏంటయ్యా? అప్పుడప్పుడు నువ్వు వాళ్ళని బట్టి దాన్ని చెబుతున్నావు. నువ్వు పాయింట్ మిస్ అయ్యావు భాష గారు. అసలు పట్టేదే ఉన్నారా ఎవరైనా ఇక్కడ? వెళ్తామా? విలువైంది ఏదో తెలియదా? నీకేది విలువైంది? ఆదివారం పెళ్లి కార్డు వస్తే అది విలువైందా నీకు? ఆదివారం ఫంక్షన్ వస్తే అది విలువైందా? ఆదివారం ఎక్కడికన్నా బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తే అది విలువైందా? ఎలా మానుకుంటారు? సర్వశక్తుడైనటువంటి దేవుడు నా కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. అది నా బిడ్డ వస్తుంది, నా కుమారుడు నా కుమార్తె వస్తారు, మోకరిస్తారు, మనసారా నన్ను ఆరాధిస్తారు, కొన్ని విజ్ఞాపనలు చేస్తారు, నా మీదే ఆధారపడ్డారు వాళ్ళు. వారికి నేను ఖచ్చితంగా జవాబు ఇవ్వాలని దేవుడు నీకంటే ముందుగా ఈ స్థలంలో ఆత్మపూర్ణుడై ఉంటాడు. తెలుసా నీకది? ఎలాగూ విలువ లేకుండా ప్రవర్తిస్తావు నువ్వు? విలువ లేకుండా ప్రవర్తించేటువంటి వారికి విలువైంది పొందుకునే అర్హత లేదు. నీకు సన్నిధి అంటే విలువ లేకపోతే ఈ సన్నిధిలో దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలను పొందుకునే అర్హత కూడా లేదు. నీకు సన్నిధి విలువ తెలిస్తే ఖచ్చితంగా నా దేవుడు దాచిన ప్రతి మహిమ నీ కొరకే. స్తోత్రం కలుగును గాక. వదిలిపెట్టేసి కూర్చొని అంట్లు ముందేసుకొని పని భాగాలు ముందేసుకొని అంతా నా రవసపడుతూ ఉంటే ఆ ఇంట్లో ఒక ఆమె ఉందంట. ఏంటి మక్కేదో కేకలేస్తుంది, మక్కేదో అడవిడ అంట్లన్నీ చదువుతుంది, ఏం జరిగిందని చెప్పేసి బయటకు వచ్చి చూస్తే అలా దూరంలో యేసుక్రీస్తు కూర్చొని ఉన్నాడు. ఆయన చూడగానే హృదయం పులకరించిపోయింది. ఆయన దగ్గర ఎవరు లేరు. అయ్యో అదేంటి, ఆయనట్టు ఒంటరిగా విడిచిపెట్టారేంటి? ఆయన ఒంటరిగా విడిచిపెట్టాల్సిన మనిషి కాదు కదా. మక్కేం చేస్తుందని చూస్తే అక్క పని భాగం ముందేసుకుంది. ఇది నాకు మంచి అవకాశం అయితే, ఇది నాకు రైట్ టైం అయితే, ఈ విలువ కలిగిన ఛాన్స్ను నేను ఎట్లా పోగొట్టుకుంటాను అని గబగబ 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 వెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర కూర్చోగానే దేవుడు ఆమెను చూశాడు, ఆమె దేవుణ్ణి చూసింది. చక్కగా దేవుడు నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెట్టాడు, హృదయము తెరిచి వినడం మొదలు పెట్టింది. కొంత సంభాషణ జరిగిన తర్వాత దేవుడు నోరు తెరిచి ఒక మాట్లాడుతున్నాడు. మరియ ఉత్తమమైన దానిని పొందుకుంది కది ఆమె యొద్ద నుండి. స్తోత్రం కలుగును గాక. పిలవనటువంటి మరీకి అర్థమైంది విలువైందేదో, పిలిచిన మార్తకు అర్థం కాదు. ఈ రోజు ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి ఆరాధన చేస్తున్న నీకు అర్థమవుతుందా విలువైంది ఏంటో, ఉన్నతమైంది ఏంటో, గొప్పదేంటో? అసలు ఎక్కడి నుండి మన జీవాలు మొదలవుతాయో, ఎక్కడి నుంచి మనకి జవాబులు రావడం స్టార్ట్ అవుతాయో, అవని కార్యాలు కూడా అయ్యే విధంగా దేవుడు జవాబిచ్చే స్థలాలేంటో మనకు అర్థమైతే విలువైన దాన్ని మనం వదిలిపెట్టం. స్తోత్రం కలుగును గాక. దగ్గరగా చెప్తాం హల్లెలూయా. నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడాలి అనుకున్న ఒకే ఒక్క విషయం ఏంటో తెలుసా? అసలు నీకు విలువైందేంటో తెలుసా? విలువైందేంటో తెలిస్తే అందులో నుండి నీ అద్భుతమైనటువంటి ప్రయాణం మొదలగును గాక. స్టార్ట్ చేస్తాడు దేవుడు. నూతన సంవత్సరంలో నూతనంగానే ప్రయాణం చేయిస్తాడు నిన్ను. ఏది విలువైంది? మరో విషయాన్ని చెప్తాను, ముందుకు వెళ్తా సమయాన్ని బట్టి. ఐగుప్తును దేవుడు బానిసత్వపు అనుభవంలో నుండి తీసేసి ఇశ్రాయేలీయులకి కానాన్ని ఇవ్వాలనుకున్నాడు దేవుడు. అది దేవుని అద్భుతమైన ప్రణాళిక. పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఆయన బిడ్డలను తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. అక్కడ రాజులుగా చేయాలనుకున్నాడు. గొప్పవారిగా సమృద్ధి అనుభవించాలి దేవుని బిడ్డలో. దేవుని బిడ్డలో ఒక ఉన్నతమైనటువంటి అనుభవం ఉండాలి. దాని కొరకు ఎన్నిటినో దాటిస్తాడు ఆయన, ఎన్నిటినో అనుభవాలు చేయిస్తాడు ఆయన. ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితంలో కొన్నిటిని దాటుతున్నామంటే ఏంటి అని అనుకోవాకండి. దేవుడు దాటించి నిన్ను ఉన్నతమైన శిఖరం మీద కూర్చోబెట్టబోతున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. శ్రమ వస్తే ఎందుకు అనొద్దు, కష్టం వస్తే ఎందుకు అనొద్దు, ఇబ్బంది వస్తే ఎందుకు అనొద్దు. ఒకవేళ నీకు ఎదురవుతున్నది నష్టమే అని నువ్వు అనుకుంటే ఎందుకు అనొద్దు. అన్నిటికీ రోజు జవాబు ఉంది, ప్రతిదానికి జవాబు. సమాధానం ఇవ్వకుండా ఉండడు ఆయన. ఏ వ్యక్తికి ఏడుపు శాశ్వతం కాదు, ఏ వ్యక్తికి నవ్వు కూడా శాశ్వతం కాదు, ఏ వ్యక్తికి దుఃఖము శాశ్వతం కాదు, ఏ వ్యక్తికి సుఖం కూడా శాశ్వతం
కాదు, బండి వాడైనట్టు బండి అయినట్టు ఖచ్చితంగా ఒకరోజు అన్ని తారుమారవుతాయి. స్తోత్రం కలుగును గాక. ఖచ్చితంగా ఒకరోజు దేవుడు ఆయన బిడ్డలకి ఇవ్వాల్సిన ఆధిక్యత ఆయన బిడ్డలకి ఇచ్చే తీరుతాడు. ఆయన మనకు విలువైందేదో తెలుసుకొని దాన్ని వదిలిపెట్టకుండా పట్టుకుంటే, ఐగుప్తు ప్రయాణం, ఐగుప్తులో నుండి దాటించాడు దేవుడు 430 సంవత్సరాలు దగ్గరగా. అసలు దేవుడు వారికి ఇచ్చినటువంటి గడువు 400, 30 సంవత్సరాలు ఎక్స్ట్రా గడిచింది తెలియక. చెరకు దేవుడు ఐగుప్తులో మీరు ఉంటారని చెప్పింది 400 సంవత్సరాలే, కానీ వారు ఉన్న కాలం ఎంతో తెలుసా? 430 సంవత్సరాలు ఉన్నారు. అలవాటైపోయి ఐగుప్తుకి, కొన్నిటికి అలవాటైపోతే అందులో నుండి బయటకు రాబుద్దిగా. అర్థమైందా? అందుకని లోకానుసారమైన ఏ కార్యానికి మనం త్వరగా అలవాటు కాకూడదు. స్తోత్రం కలుగును గాక. మొత్తానికి ఆ పెద్దల్లో నుండి ఎవరికో ఒకరు కనిపించి, ఒరే ఏం జరుగుతుందిరా, టయాలు దాటిపోతున్నాయి, మొత్తానికి ఏదో తేడా పడింది, మనం ఇదే ఉన్నతమైంది అనుకుంటున్నావేమో, ఇదే గొప్పది అనుకుంటున్నావేమో, సాయంత్రానికి ఇంత ముద్ద పడేస్తుంటే చాలు ఇదే బ్రతుకు అనుకుంటున్నామేమో, ఈ బ్రతుకులో పడి అసలు ఉన్నమైన ఆశీర్వాదాన్ని మర్చిపోతున్నామా, ఇందులో బట్టి దేవుడు ఏర్పరిచింది మర్చిపోతున్నామా, నీ దగ్గరకు రావాల్సిన శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అపవాది తీసివేయడానికి తాత్కాలికమైంది నీ ముందు పెడతాడు. అప్పుడు జాగ్రత్త. గొప్పది తీసివేయడానికి ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది నీ ముందు పెడతాడు. జాగ్రత్త. మరో నేత్రములు వెలిగించబడి చూస్తే నీకు విలువైందేదో అర్థమైంది. స్తోత్రం కలుగును గాక. చెప్తావు హల్లెలూయా. ప్రవక్త దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. వాళ్ళిద్దరిని బంధించి తీసుకొని రమ్మని చెప్పేసి సిరియా రాజు సైన్యాన్ని పంపించాడు. మేడగదిలో ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. సైన్యం చుట్టుముట్టేసింది, మొత్తం చుట్టుముట్టేసిన తర్వాత ఏదో పని మీద పనివాడు కిటికీ దగ్గరికి వెళ్ళి చూశాడంట. కిటికీ దగ్గరికి వెళ్ళి చూస్తే కిటికీలో నుండి కనపడింది ఆ చుట్టూ వాళ్ళు ఉన్నటువంటి ఆ మేడ చుట్టూ కూడా సిరియా రాజు పంపించినటువంటి సైన్యాలు నిలబడి వీళ్ళని బయటికెళ్ళడానికి వచ్చినాయి. కంగారు పడిపోయాడు, బెంబేలెత్తిపోయాడు. గబగబా దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళి అంటాడు, అయ్యో రాజు చేసుకున్నావు, చాలు ఆగు, ఇక చేసింది చాలే, ఆగు. కొన్నిసార్లు మనకి మాట్లాడబడితే ఓ భక్తి చేస్తున్నావు, ఇంకా చాలులే ఆగు అంటారు. నేను ఒక మాట చెప్తాను, భక్తి చేసే మనకి దేవుడికి ఉన్నటువంటి బంధం మాట్లాడే వాళ్ళకి తెలీదు. పొరపాటును కూడా మీ భక్తిని ఆపొద్దు మీరు. స్తోత్రం కలుగును గాక. అడ్డుపడే 100 ఉంటాయి, ఆటంకాలు 100 ఉంటాయి. చిన్న వాటికి కూడా భక్తి జీవితం ఆగిపోతే దేవుని ద్వారా ఉన్నతమైన కార్యాలు మనం చూడలేము. ఆటంకాలు కలగకుండా ఎటువంటి, అభ్యంతరాలు రాకుండా ఎటువంటి. ఈరోజు ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని ఆటంకాలు. ఈరోజు పగలు నేను ఒక ఇంటిని దర్శించాను. ఆ ఇంటిని దర్శిస్తే ఆమె చెప్పినటువంటి కొన్ని మాటలు నిజంగా ఎంత బాధను కలిగించినాయో. ఆమె కొడుకు ఇద్దరు సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకున్నారట ఒక 6 నెలల క్రితం దగ్గరగా. ఎందుకంటే ఇంట్లో ఎదురవుతున్న కొన్ని వ్యతిరేకమైన పరిస్థితులు. వాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతాడు. ఆ వంటదే నేను అడిగాను, నువ్వు చావాలనుకున్న వాడేం చేశాడు అన్నాను నేను. అంటదే నేను చచ్చిపోయిన తర్వాత ఇంకా వాడిని ఎవరు చూడు, అందుకని కొట్టు దగ్గరికి వెళ్ళి ఈ పశువులకి వేసే ఏదో ఉంటది కదా, పొలాలకి వేసేది మందు ఏదో ఉంటది, అది తీసుకొద్దామని ఆల్రెడీ బయలుదేరి తీసుకొని రావడానికి వెళ్ళబోతున్నటువంటి సమయంలో అది కుటుంబ క్షేమాభివృద్ధి కూడిక టైం. కుటుంబ క్షేమాభివృద్ధి కూడిక లైవ్ వస్తుంది. లైవ్ పెట్టుకొని చూస్తున్నారంట వాళ్ళు. ఆ లైవ్ పెట్టుకొని చూస్తా చచ్చిపోదామన్న ఆలోచన మానుకున్నారంట వాళ్ళు. స్తోత్రం కలుగును గాక. ఇక దీని తర్వాత నేను అడిగాను, ఎందుకంటే నేను చచ్చిపోయిన తర్వాత వాడిని చూడరు, నా బాధలన్నీ ఇన్ని కాదు, నేను బతుకుతున్నానంటే ఒంటరిదాన్ని, పెళ్ళైన తర్వాత నాకు సంతోషం అంటే అట్లుంటుందో తెలీదు, ఆనందం అంటే అట్లుంటుందో తెలీదు. నాకు ఒక తండ్రి ప్రేమ లేదు, తండ్రి చిన్నప్పుడే చచ్చిపోయాడు. నాకు ఒక తల్లి ప్రేమ లేదు, నాకు తోబుట్టువుల ప్రేమ లేదు. పెళ్ళైన తర్వాత ఆ తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఆయన ఇస్తాడు అనుకుంటే అంతకంటే శత్రువులాగా మారిపోయాడు ఆయన. ఆయనకు అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళు రాబద్దుల కంటే దారుణం అయిపోయారు. నేను ఎందుకు బ్రతకాలి భూమి మీద, చచ్చిపోదాం అనుకున్నాను నేను. ఇక నా ప్రయాణాలు కొనసాగక సూసైడ్ చేసుకుంటే ఎక్కడితో ఈ జీవితం అయిపోతుంది. నేను పోయిన తర్వాత వాడు మాత్రం ఎందుకు, వాడిని ఎవరు చూడరు కదా, వాడికి కూడా
అన్నం ఏదో ఒకటి కలిపేసి చచ్చిపోదాం అనుకున్నామయ్యా అని ఆమె కష్టాలన్నీ చెప్తుంటే నిజంగానే నాకెంత బాధ వేసిందో. ఒక దశలో గుండెంత నీరైపోయింది, ఆ కళ్ళ నీళ్ళు వచ్చేసి నేను కూడా ఏడిస్తే ఆ ధైర్యం చెప్పేవాళ్ళు ఉండరని కళ్ళలో నీళ్ళు అలాగనే గుక్కున్నాను నేను. కొంతమంది బాధలు అలాగే ఉన్నాయి, కొంతమంది పరిస్థితులు అలాగనే ఉన్నాయి. ఇక మించి చచ్చిపోదాం అన్నంతగా, ఎందుకంటే ఏ వైపు నుంచి ఏ ప్రేమ లేక, ధైర్యం చెప్పేవాళ్ళు లేక, ఓదార్చేవాళ్ళు లేక, ఈ జీవితం ఇంకా ఎందుకు అన్నటువంటి పరిస్థితుల్లోనే కొంతమంది జీవితాలు కొనసాగుతుంటే వాళ్ళకి చెప్తాను, కొంచెం ఓపిక పట్టింది. ఇప్పుడు దాకా ఆగారుగా, ఇప్పుడు దాకా ఓర్చుకున్నారుగా, ఇప్పుడు దాకా భరించారు కదా, ఇంకొంచెం ఓపిక పట్టిన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అమ్మ, నువ్వు నన్ను ప్రశ్న అడిగావు, నేను ఎవరి కోసం బ్రతకాలంటే, ఇదిగో నీ కోసం ప్రాణం ఇచ్చి నిన్ను బ్రతికించిన యేసయ్య కోసం బ్రతుకు. స్తోత్రం కలుగును గాక. ఎవరి కొరకు నువ్వు బ్రతకాల్సిన అవసరం లేదు. మనిషి కొరకే అయితే ఈరోజు బతకాలనిపించింది, రేపు సావాలనిపించింది. ఎందుకంటే ఈరోజు ఒక రకంగా ఉంటారు, ఎల్లకాలం ఒకే రకంగా అందరూ ఉంటారా? అలా ఉండే వ్యక్తి భూమి మీద ఎవరన్నా ఉన్నారా? కానీ ఈ లోకంలో మారని ప్రేమ ఏదైనా ఉందంటే అది నా యేసయ్య ప్రేమ మాత్రమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కష్టం వచ్చిందమ్మా, నష్టం వచ్చిందమ్మా. నేను 2026లో ఒక అద్భుతమైన సాక్ష్యంగా పోతుంది, ఇది రెడీగా ఉంది. అయ్యా, సన్నిధిలో అందరూ నిలబడి సాక్ష్యాలు చెప్తుంటే నాకు కూడా ఆశ కలుగుతుంది చెప్పాలని. ఏం చెప్పాలో అర్థం కావట్లా, ఎందుకంటే నాకు ఒక సాక్ష్యం లేదు. నిలబడి చెప్పడానికి నా జీవితంలో ఇదిగో ఇది ఉందని చెప్పాలని నాకు కూడా ఆశగా ఉంది, కానీ ఏ సాక్ష్యం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సిద్ధంగా ఉండి 2026లో ఘనమైన సాక్ష్యం నీది అవ్వబోతుంది. స్తోత్రం కలుగును గాక. ఎంత ధైర్యాన్ని ఆమె నింపుకుందో, ఎంత బలాన్ని నింపుకుందో, ఎంత ఓదార్పు నింపుకుందో, ఎంతగా ఆమె ప్రార్థనలో ఇక నేను బలపడతానని నాకు మాట ఇచ్చి చచ్చిపోదామని ఆలోచన చేయబాకే చచ్చిపోయే పరిస్థితి వచ్చినా నేను తప్పాలంటే దేవుడు తప్పుతాడు. నువ్వెందుకు? జనన మరణాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? మాట్లాడండి. జనన మరణాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? నీ అంతరం నువ్వు పుట్టావా? నీ అంతరం నువ్వు చావడానికి. నువ్వు అనుకునే పుట్టలేదు కదా, నన్ను పుట్టించి ప్రభు అని చెప్పేసి ఏదో కోణంలో నుండి నువ్వు దేవుణ్ణి అడగలేదు కదా. నిన్ను పుట్టించాడంటేనే ఆయన ఉన్నతమైన ప్రణాళిక ఏదో ఖచ్చితంగా ఉంది నీ మీద. 3 నెలలు మోషే గారు పుట్టిన తర్వాత 3 నెలలు కాచుకుంటా వచ్చింది ఆ తల్లి. ఆయన పుట్టే టైంకి ఒక మరణ శాసనం రిలీజ్ అయ్యింది. చిన్న బిడ్డలందరినీ కూడా చంపేయండి, చంపుకుంటూ తిరగడానికి కొంతమంది స్త్రీలను కూడా పెట్టేశాడు ఆయన. ఆ రాజు ఐగుప్తు స్త్రీలను పెట్టేశాడు, కానీ ఐగుప్తు స్త్రీలు దేవుడికి భయపడ్డారంట. వాడు స్తోత్రం చెబుతారంట. వాళ్ళు హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు. స్తోత్రం చెప్పండి. దేవుళ్ళు లేకపోవడం బలి సురుగ్గా ఉన్నారే, మామూలు సురుగ్గా. మరలా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బాగుంది సురుకు. హెబ్రీ స్త్రీలు ఎవరంట? బాగా చురుకైన వాళ్ళంట. వాళ్ళంట వీళ్ళు చెప్పే సాక్ష్యం ఎట్లుంటుందో తెలుసా? మేము కాపు చేయడానికి వెళ్ళడానికి ముందే బాగా అవసరం లేకుండా కనేస్తున్నారని చెబితే దేవుడు వాళ్ళు చేసినటువంటి ఆ కార్యానికి వాళ్ళకి మేలు చేసి వాళ్ళని ఆశీర్వదించాడు. స్తోత్రం కలుగును గాక. మోషే గారు పుట్టే టయాలు అంత భయంకరంగా ఉన్నాయో తెలుసా? అందరినీ చంపేస్తున్నటువంటి టయాలు. 3 నెలలు దాచిపెట్టగలిగింది ఆ తల్లి. యాకేబేలు 3 నెలల తర్వాత దాచిపెట్టలేకపోయింది. ఓ జంపెట్టి తయారు చేసి ఆ జంపెట్టి కింద కీలు పోసి పైన జమ్మేసేసి నైల్ నదిలో విడిచిపెట్టేసి, దేవా నీదే భారం అంటే 3 నెలలటువంటి పిల్లోడండి, ఒక చిన్న పిల్లోడు నైల్ నదిలో పడి ప్రయాణం చేస్తుంటే ఆ పెట్టెను నడిపించింది ఎవరో తెలుసా? ఏ పెట్టినే చెప్పండి. ప్రాణం లేని పెట్టెను నడిపించాడు నా దేవుడు. ప్రాణం నిన్ను నన్ను నడిపించాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. ప్రాణం లేని ఒక పెట్టెకి డైరెక్షన్ చేశాడు ఆయన. ఇటెళ్ళు ఎక్కడికి వెళ్ళిందంట? సరాసరి ఎవరో తాడేసి లాక్కెళ్ళినట్టే. కనబడిన తాడు ఒకటి ఉంది దానికి. ఆమేన్. కనబడిన డైరెక్షన్ లో ఆ పెట్టి ఉంది. నేను అంటాను, ఒక పెట్టికే ప్రభు డైరెక్షన్ ఉంటే మనకు ఉండదా? నడిపించరా ఆయన? తీసుకొని వెళ్ళడా? నేను అంటాను, ఆ పెట్టి ఎన్ని రాళ్ళకు తగలపోయిందో, ఏమన్నా తగిలితే దాని రూట్ మారిపోతుంది. ఎన్నిటికి తగలిపోయిందో, ఎన్నిటికి తగిలిందో అప్పటికే, కానీ దానికి అద్భుతమైన దేవుని
కాపుదల. నడిపించే దేవుడే నాయకుడైతే మన ప్రయాణాలు అంత అద్భుతంగా ఉంటాయి. నేను అంటాను, ఖచ్చితంగా గమ్యానికి చేరుస్తాడు ఆయన. ఎన్ని ఎదురైనా కొంచెం ఓర్పు పట్టి నిలబడండి. ఆమేన్. ఖచ్చితంగా నీ జీవితంలో నీది ఒక సాక్ష్యం అవుతుంది. ఎంత గొప్ప నాయకుడు, సావబోయేటువంటి వాడిని 6 లక్షల కాలి బలానికి నాయకుడిని చేసి భూమి మీద మోసేంత సాత్వికుడే లేడనేటువంటి ఒక సాక్ష్యం ఇచ్చి ఈరోజు ఆ పిరమిడ్లు, ఆ ఇజ్రాయెల్ దేశంలో వాటన్నిటి రూపకర్త ఎవరు అంటే మోషేనే. ఎంత జ్ఞానం ఇచ్చ ఉన్నతమైనటువంటి స్థాయి ఇచ్చాడండి దేవుడు. స్తోత్రం కలుగునుగా. 2 చేతులు చెబుదాం బిగ్గరగా. ఏం పర్వాలేదు, దాటిస్తాడు నిన్ను, ఖచ్చితంగా నిన్ను దాటిస్తాడు ఆయన. 2025 ఎండింగ్కి వస్తున్నాయి. 2025లోనే ఎంతో మంది ప్రయాణాలు ఆగిపోయి, మీకు తెలుసా? అందులో మన బంధువులు ఎవరు ఉంటారు? మన స్నేహితులు లేరా? మన రక్త సంబంధికులు లేరా? మన ఆప్తులు లేరా? అయినోళ్ళు లేరా? మన పేటలో వాళ్ళు లేరా? నువ్వెందుకు ఇంకా ఉన్నా? నువ్వెందుకు ఇంకా ఉన్నా? నీ ద్వారా దేవుని ఏదో జరిగించుకోవాలి. ఇంకా నువ్వు దేవునికి కావాలి. నీ నోటితో చెప్పు, నేను దేవునికి కావాలి అని. నువ్వే చేసుకుని చెప్పండి, అందరూ నేను దేవునికి కావాలి. ఆయన ఆయన అంటమే కాదు, నువ్వు నాకు కావాలని నువ్వు కూడా చెప్పుకోవాలి, నేను దేవునికి కావాలి. దగ్గరగా స్తోత్రం, హల్లెలూయా. మీరు నాకు కావాలి కాబట్టి మీకు ఐగుప్తు కాదు, మీకు కానాను అక్కడికి తీసుకొని అద్భుతంగా నేను మిమ్మల్ని పోషిస్తాను అంటే దానికి ఎర్ర సముద్రం పాయలైంది. 10 సూచక్రియలు జరిగినాయా? ఎర్ర సముద్రాన్ని పాయం చేశాడు. అరణ్యములో వారి ప్రయాణం మొదలైంది. ఎర్ర సముద్రాన్ని పాయం చేసినటువంటి దేవుని మహత్కార్యాలు చూశారు వాళ్ళు. చూసారా? చూడలేదా? 10 తెగుళ్ళు ఐగుప్తులో దాడి చేసి ఒక్కొక్క ఇంటి మీద తెగులు దాడి జరుగుతూ ఉంటే ఇశ్రాయేలీల సరిహద్దుల్లో కానీ ఇశ్రాయేల్ గుడారంలో కానీ ఏ తెగులు లేదు కదా. అద్భుతం చూసారా? నైలు నదిలో నీళ్లు రక్తంగా మారే సన్నివేశం నుండి ఈ మాటనండి. ఆ ప్రాంతంలో ఐగుప్తు దేశంలో తొలిచూలుగా పుట్టినటువంటి పశువే కానీ కొడుకే కానీ కూతురే కానీ చచ్చిపోయిందాక అదే ఆఖరి సూచక్రియ జరిగించాడా దేవుడు? అన్ని చూసారా? ఎర్ర సముద్రం పాయలైంది చూసారా? ఎర్ర సముద్రంలో వీళ్ళు దాటిన తర్వాత వెనకాల ఐగుప్తు సైన్యం అంతా అందులో పడి మునిగిపోయింది. అది చూసారా? యుద్ధ సూర్యుడు యెహోవా సముద్రంలో పాయలు చేశాడని ఒక కీర్తనలు పాడుకున్నారా? ఆ కీర్తనలు పాడుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి ఒక విషయాన్ని చదివిస్తాను. పరిశుద్ధ గ్రంథం తెరిచి సంఖ్యాకాండం, మీ బైబిల్ తెరిచి మాట చదవడానికి ప్రయత్నించండి. 20వ అధ్యాయం, సంఖ్యాకాండం 20వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకళ్ళు చదవండి ఎవరైనా. 20వ అధ్యాయము 5వ వాక్యం. ఒక్క నిమిషం ఆగమ్మా, చదువు. ఒక చిన్న శ్రమ ఎదురైంది, ఒక చిన్న ఇబ్బంది ఎదురైంది, ఒక చిన్న కష్టం ఎదురైంది వాళ్ళ ప్రయాణంలో. ఎప్పుడైతే ఎదురైందో వాళ్ళు నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెడతారు. ఏమంటారు వాళ్ళు? ఈ కాలి చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మలను ఎలా రప్పించావయ్యా? మోషే గారిని అడుగుతున్న మాటలు ఇవన్నీ కూడా. ఈ కాలి చోటికి మమ్మలను తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించావు? ఈ స్థలంలో లిస్ట్ వస్తుంది చూడండి. ఈ స్థలంలో ఏమి లేవు? గింజలు లేవు, తర్వాత అంజూరాలు లేవు, ఇంకా ద్రాక్షలు లేవు, ఇంకా దానిమ్మలు లేవు, ఇంకా తాగుటకు నీళ్ళే లేవు, ఏమీ లేవు. ఇక చూడండి నా వైపు. స్తోత్రం చెప్పండి మంచిగా. మంచి పీక్స్ లోకి వచ్చాము ఇప్పుడు మనం. ఏ విషయంలో తెలుసా? నిద్రలో. 12 అయింది. ఇక యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పండి బిగ్గరగా చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా. చప్పట్లు కొడతారా? నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా.
ఆపేద్దాం కంటిన్యూ. ఏంది ఇది? ఆపేద్దాం కంటిన్యూ చేద్దాం కొంచెం గట్టిగా. నాకు లేదు అడిగి చెప్పించుకుంటున్నా. మీరు ఫస్ట్ అంటే బాగుండేది, 4 సార్లు ఆపదాం కంటిన్యూ చేద్దాం. ఇక లిస్టు మొదలు పెట్టారు. ఏందంట లిస్టు? ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చావు మమ్మల్ని. ఎందుకు తీసుకొచ్చావు నువ్వు? మాకేమేమి లేవో తెలుసా? మళ్ళా చదవండి లిస్టు. మాకు గింజలు లేవు, మాకు అంజూరాలు లేవు, మాకు ద్రాక్షాలు లేవు, మాకు దానిమ్మలు లేవు, త్రాగుటకు మాకు నీళ్లు లేవు, మొత్తం నోరు తెరిస్తే లేవు 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 అన్నీ లేవు. ఆ అరణ్యంలో దేవుడు చేసిన అద్భుతాలు ఎన్నో వారి జీవితంలో. ఎర్ర సముద్రంలో బాయిలు చేసినటువంటి సందర్భం వాళ్ళలో ఎవ్వరికి గుర్తు. చాలా సార్లు దేవుని సన్నిధిలో పొందిన మేలులు మనకు గుర్తురావు. దేవుడు మనకు జవాబు ఇచ్చినటువంటి రోజులు గుర్తురావు. ఈ రోజు ఏదైనా ఏడిపోతే ఇక ఈ ఏడుపే. కొన్నిసార్లు మన ఏడుపు కూడా ఏదో తెలుసా? మాకు అది లేదు, మాకు ఇది లేదు. వాళ్ళ చూస్తేనేమో 50 inches టీవీ ఉంది, మా ఇంట్లో చూస్తే పోర్టబుల్ టీవీ కూడా లేదు. వాళ్ళు చూడట్టున్నారు. కంపేర్ చేస్తాం కొన్నిసార్లు మనం. అది ఎంత చెడ్డ అలవాటు తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు ఏమంటాడు తెలుసా? నాకు కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం నేర్చుకున్నాను నేను. స్తోత్రం కలుగును గాక. ఎదుటి వ్యక్తిని చూసి ఏ విషయంలో నిన్ను నువ్వు కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు నువ్వు ఒకటి కాదు. నీ ప్రత్యేకత నీదే. ఎంతోటి ఏ స్థాయిలో ఉన్నా, ఏ ఇదిలో ఉన్నా కానీ ఈరోజు చాలా మంది ఏడ్చే నువ్వు ఏడవాలి. ఏ విషయంలో ఏడవాలో తెలుసా? ఎందుకు మోకాళ్ళ మీద ఎక్కువ ఉండలేకపోతున్నాను నేడు, ఎందుకు భాషల వరం లేదనేడు, ఎందుకు అభిషేకం ఇంకా పొందుకోలేదనేడు, ఎందుకు దేవుడి కొరకు రోషం కలిగి బ్రతకలేకపోతున్నాననేడు, ఎందుకు ఇంకా అబద్ధాన్ని విడిచిపెట్టలేదనేడు, ఆ మోసాన్ని విడిచిపెట్టలేదు ఎందుకనేడు. వీటి కొరకే మనం ఏడవాలి. మన కన్నీరు వచ్చిందంటే దైవికమైనటువంటి విషయంలో ఎక్కడ లోపంగా ఉన్నామో, ఎందుకు నాకు ఈ లోపం ఉందని ఆడవాలి మనం. అది చాలాసార్లు చాలా మంది ఏడిపేంటి? ఎక్కడికో పోయినాడు, అక్కడికో పెళ్లికి పోతాం, ఆమె 2-3 వేల రూపాయలు చీర కట్టుకొని వచ్చింది, ఏడిపే. నీ మొహానికి ఎప్పుడన్నా కనిపించా? ఎవరిని? ఇళ్ళలో వాళ్ళింటికి పోతా ఉంటాం. ఆత్మీయులు ఉంటారు కదా, అప్పుడప్పుడు ఒకరోజు ఇంటికి రావచ్చు, టీ తాగుతాం కదనే అంటారు. అలాగని సర్లే అని పోతాం. వెళ్ళగానే అయిపోయింది. ఒక సూపు చూసావు, దేన్ని? ఇంటిని. ఆ ఫ్రిడ్జ్ని చూసావు, ఆ టీవీని చూసావు, ఇక నీకు లోపల రగుడే రగుడు. ఇక నీకు మండిపోతుంది. ఇక ఏం చేస్తా? ఇంటికి వచ్చి ఏడిపే. ఎంతమంది ఇలాగునా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని ఇళ్లలో గొడవలు పెట్టుకుంటున్నారు తెలుసా? వాళ్ళు 4 ఉంగరాలు పెట్టుకుంటే గొడవే, ఇద్దరు మంచి చీర కట్టుకుంటే గొడవే, మంచి వస్త్రం పెట్టుకుంటే గొడవ, ఇంట్లో ఏదైనా ఒక సామాను ఎదుటోళ్ళు కొనుక్కుంటే గొడవే. నేనేమంటాను? దేవుడు నీకు ఇచ్చే స్థితి ఒక రోజు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఆయన ఆడవద్దు. ఈరోజు పచ్చడితో తింటున్నావా ప్రభువా, నీకు స్తోత్రం, పచ్చడి ఇచ్చావయ్యా, నీకు వందనాలు అని చేశారు ఎప్పుడన్నా ప్రార్థన. అదే టైంలో పక్కింట్లో నుండి మంచి బిర్యానీ వాసన ఉంటుంది. ఎప్పుడు మనం పచ్చడితో తినేటప్పుడే. ఇదో పరీక్ష కాదా? అప్పుడేం చేస్తా? నా బతుకు తగలబడింది. ఎట్టా? పచ్చడితో తింటాం, బతుకు తగలబడ్డమా? అది అదృష్టం కదా. కావాలని మీ పిల్లలకి చేదుకూర వండి పెట్టండి అని చెప్పాడు దేవుడు. ఇశ్రాయేలుకి ఒక చిన్న కట్టడి తెలుసా మీకు అది? ఎందుకంటే ఖచ్చితంగా ఒకరోజు దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాల్లో పడి దేవుడి వేళ్ళు మర్చిపోకుండా ఒక చేదుకూర వండి పెట్టండి. మీ పిల్లలు అడుగుతారు, ఎందుకమ్మా మనకు అంత బాగానే ఉంది కదా, ఈరోజు చేదుకూర ఎందుకని అడుగుతారు. అప్పుడు చెప్పండి, ఒకరోజు మన పరిస్థితి ఐగుప్తులో ఎంత దారుణంగా ఉందో తెలుసా? ఏ పరిస్థితిలో నుండి మనం వచ్చామో తెలుసా? మనలను కొన్నిటిని దాటించడం దేవునికి ఇష్టం. దాటడానికి సిద్ధమైన ఆత్మ మన గుండును గాక. హల్లెలూయా. అయ్యా, నువ్వు ఈ పచ్చలో నుండి దాటిస్తే ఇందులో నుంచి దాటుతా. ఇక అది కూడా లేకుండా పస్తు అనుభవంలో నుండి దాటిస్తున్నా నేను దాటుతా. దేనికైనా సిద్ధం. నేను ఆడవను.
ఎందుకంటే నువ్వు ఎంత ఆశ్చర్యకరుడవో నాకు తెలుసు నాయన, నువ్వు ఎంత అద్భుతం చేస్తావో నాకు తెలుసు. నన్ను ప్రాణం నుంచి భూమి మీద ఇంకా కొనసాగింపు చేస్తున్నావంటే, ఈ రోజు నేనేదో శ్రమ అనుభవిస్తున్నానంటే ఖచ్చితంగా దీని తర్వాత ఏదో మహిమ నా కొరకు సిద్ధంగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా నేను నడుస్తాను ఈ శ్రమలో. ఎంతమంది అనుకుంటారు ఈ రోజు ఇలా? నాకు ఎప్పుడయ్యా మంచి రోజు? అలా ప్రార్థన చేయొద్దు. ఈ ఉన్న దాంట్లో నుండి పడిపోకుండా నీళ్ళు తెలుసుకొని నడిచే భాగ్యం ఇవ్వయ్యా. స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ఎప్పుడు దేవుని చేతుల్లో ఉంటుంది. నిన్ను గొప్ప చేసే రోజు, నిన్ను నిలబెట్టే రోజు, నిన్ను నడిపించే రోజు, నువ్వు కావాలి అని ప్రార్థన చేస్తుంది నీకు అనుగ్రహించబడే రోజు. అది దేవుని ఆధీనంలో ఉంది. నువ్వేమంటావో తెలుసా? నీ ఆధీనంలో ఉన్నది నేను పొందుకునేంత వరకు ప్రభువా నేను కలిగిన దాంట్లో తృప్తిగా బ్రతకడం నాకు నేర్పించు. స్తోత్రం కలుగును గాక. ఏమండి, తృప్తి చాలా వాటిని కట్టడి చేసింది. అత్యాశ నిన్ను తీసుకెళ్ళకూడదు చోటుకి తీసుకెళ్ళి. తృప్తి చాలా వాటిలో నిన్ను అటు పెట్టి దైవికమైన కృపలో పెట్టింది. తృప్తి ఎవరినో చూసి ఏదో ఉందని నాకు ఇది లేదని హృదయంలో అంతా ఏదో రకమైనటువంటి ఆలోచన నింపుకొని నడిచేది కాదు క్రైస్తవ్యం అంటే. నా దేవునికి తెలుసు నన్ను ఏ రోజు ఏ స్థాయిలో ఉంచాలి. వాళ్ళని చూసి ఎలా లేనే, వీళ్ళని చూసి ఎలా లేనే అని అడగాల్సినటువంటి అవసరం లేదు. నిన్ను ఎప్పుడు గొప్ప చేయాలో నా దేవునికి ఖచ్చితంగా తెలుసు. స్తోత్రం కలుగును గాక. అగ్ని 7 అంతలైందంట. నేను అంటాను, అగ్ని 7 అంతలైతే దేవుని కృప 14 అంతలైంది అక్కడ. ఆమేన్. అగ్ని ఎన్ని అంతలైంది? 7. వీళ్ళు మాట్లాడే కొద్దిగా అగ్ని గుండపు స్థాయి పెరుగుతుంది, కనబడకుండా ఇంకో స్థాయి కూడా పెరుగుతుంది. ఈ రోజు మనకు కంటికి కనబడే శ్రమ స్థాయిని నువ్వు పెరగడం చూస్తున్నావు, కానీ కనబడకుండా దానికంటే రెట్టింపుగా పెరుగుతున్న కృప స్థాయిని చూడు. మనోనేత్రం తెలిసి నీకేది విలువైందో అర్థమైంది. కొంతమంది ఏమి లేకపోయినా ఎంత ధైర్యంగా ఉంటారు. మిన్ను విరిగి మీద పడుతుందన్నా కానీ చలించరు కొంతమంది. రేపటి దినాన ప్రాణాపాయ స్థితి అయినా కానీ ఈ రోజు కొంతమంది మొహంలో నవ్వే ఉంటది. ఎందుకంటే వారికి తెలుసు దేవుడు ఆ రాత్రి ఏదో తారుమారు చేస్తాడని. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే విలువైన దాన్ని పట్టుకొని ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి తెలుసు విలువైందేదో, వాళ్ళకి తెలుసు గొప్పదేదో. చెర నుంచి వినిపించలేదా? ఎర్ర సముద్రం పారాయణ చేయలేదా? ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి మిమ్మల్ని నడిపించడం లేదా? ఈ రోజు మీ ఏడుపు ఏంటి అంటే మాకు గింజలు లేవు. నాకు ఇలా అడగాలనిపించింది, అసలు మీకు విలువైందేదో అర్థమవుతుందా? దేనికోసం ఏడుతున్నారు ఈరోజు? మీకు గొప్పదేదో తెలుస్తుందా? ఉన్నతమైనదేదో తెలుస్తుందా మీకు? ఆయన ఒక ఆయన్నే నీ ఆస్తి అంతా విడిచిపెట్టి నన్ను వెంబడించు, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలని ఒక వ్యక్తి ప్రశ్న అడిగితే, అయితే నీలో ఒకటి కొదువుగా ఉంది, ఆ కొదువును తీర్చుకొని నీ ఆస్తి విడిచిపెట్టి నన్ను వెంబడించంటే రెండింటిని కంపేర్ చేసుకున్నాడు. నిత్య జీవం ఓ పక్క, ఈయన ఆస్తి ఓ పక్క. ఆస్తుల వాసులు అమ్ముకొని వెంబడించమనేవాడు కాదు దేవుడు. ఒకవేళ నీకు అది ఒక పరీక్ష అయితే, దేవుడి కొరకు నువ్వు ఎంత అడుగు ముందుకేస్తావో నిన్ను దేవుడు టెస్ట్ చేయాలనుకుంటే, అబ్రహామా నువ్వు ప్రేమిస్తున్న ఒక్కగానొక కుమారుణ్ణి తీసుకున్నాడా? అడుగుతున్నా. తీసుకుంటే మాత్రం ఇవ్వడా ఆయన? అబ్రహాముకు తెలుసు విలువైందేంటో. ఆమేన్. అబ్రహాముకు తెలుసు గొప్పదేంటో. అబ్రహాము దృష్టిలో కడుపును పట్టిన కొడుకు కాదు గొప్ప, కొడుకునిచ్చిన దేవుడు గొప్ప. చాలాసార్లు మనం ఎక్కడంటే మిస్టేక్ చేసేది, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టి అమ్మట పడతా ఉంటాం. చాలాసార్లు మనం చేసే మిస్టేక్, సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టి అమ్మట పడతా ఉంటాము. ఆ సృష్టి మనకు దూరంగా పరిగెడతా ఉంటుంది, దాని వెనకాల మనం పరిగెడతాం. ఒక్కసారి నీ పరుగు ఆపి దేవుని పాదాలు చేతబడి నువ్వు పరిగెత్తేది ఆగి నీ దగ్గరకు వచ్చి నిలబడింది. గట్టిగా ఆమేన్. ఎంతమంది భక్తుల అనుభవాలు తెలుసా? మనం దేవుణ్ణి విడిచిపెట్టి దేనో దాని వెనకాల పరిగెత్తినంత కాలం మనకు విలువైంది తెలీదు, విలువైంది రాదు. గింజలు లేవా? దానికాయలు లేవా? అయ్యా విలువైని. కానానులో ఒక గెలనిద్దరు మోసుకెళ్తున్నారే. కానానులో ఒక్క ద్రాక్ష గెలని ఎంతమంది మోస్తున్నారంట?
అమ్మా ఎంతమంది? వాటి ముందు ఈ దానిమ్మకాయలంట. అక్కడ పంట సమృద్ధి కదా, వాళ్ళు నెప్పినీళ్ళంట. ఆ గుడ్డు తిని 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 ఒక్కొక్కరు అంత అయ్యారు. అంతంత తాడు చెట్లాగా ఉన్నారు. అమ్మో వాళ్ళ ముందు మనం మిడతల్లాగా ఉన్నామని సాక్ష్యం ఇవ్వలేదా ఎన్నినోళ్ళు? ఎందుకు వాళ్ళు అంత గొప్ప వాళ్ళుగా ఉన్నతమైనటువంటి వాళ్ళుగా అయ్యారంటే వాళ్ళు ఉంది కాన. స్తోత్రం కలుగును గాక. అక్కడికి నిన్ను నడిపించాలి దేవుడు. ఆ పంటను నీకు ఇవ్వాలి, ఆ సమృద్ధిని నీకు ఇవ్వాలంటే నాకు దానిమ్మకాయలు లేవు. చాలాసార్లు మనం దేవుడిని అడిగే, ప్రభువా ఇంట్లో దానిమ్మకాయలు లేవు, ఇంట్లో యాప్లికాయలు, ఎవరినంతే పెట్టడానికి అట్టికాయలు కూడా నాది ఒక బ్రతికే అవి తీసుకో. దానిమ్మకాయలకే అట్టికాయలు లేకపోతే తీసుకో. పెట్టి తెరిచావు, గింజలు లేవు లేవు, ఎందుకు ఈ బతుకు తీసుకో. భలే సరదాగా అంటారు దేవుడు, తీసేసుకో. ఎందుకయ్యా ఈ బతుకు తీసేసుకో. అన్నం లేకపోతే తీసుకోవాలా? నువ్వు భలే విశ్వాసం. ఇదే చిన్న శ్రమ వస్తే తీసేసుకోవాలా? అది విశ్వాసం తరం మాట్లాడే మాట. మాట్లాడండి, తీసేసుకో. దానిమ్మకాయ ఎందుకు తీసుకొచ్చి అరణ్యంలో చంపడానికి తెచ్చావా? అరణ్యంలో చంపడానికి ఎలా తెచ్చింది దేవుడు? కానానికి తీసుకొని వెళ్ళడానికి తెచ్చాడా? మిమ్మల్ని పోషిస్తానని వాగ్దానం చేసినటువంటి దేవుని కంటే గొప్ప దానిమ్మకాయలు తినాలి. చిన్న చిన్న వాటికి కోట్లాట. ఒక్కోసారి చిన్న చిన్న వాటి మీద ఫోకస్ పెట్టి అసలు ఉన్నతమైన దాన్ని, దానివల్లే కదా ఈరోజు మన ఆధ్యాత్మిక స్థితి పడిపోయిందిలాగా కనపడుతుంది మనకి. నీకు విలువ లేదా అర్థమైందా? అవతల ఉన్నతమైన ఉందా బాబు? కళ్ళు తెరిచి చూడు నాయన, మనోనేత్రము తెరిచి చూడమ్మా. నీ కొరకు దాచిపెట్టినటువంటి దేవుని మహిమ అది ఏ డబ్బు పెట్టినా కొనలేదు. అది నువ్వు మనోనేత్రములు తెరిచి చూస్తే నీ కొరకు దేవుడు దాచిపెట్టినటువంటి మహిమను ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు. అది కనపడిన రోజు నువ్వు అంటావు, వద్దు ఇవద్దు, నాకు ఏమి వద్దు, నాకు అదే కావాలి. ఎందుకంటే దాని గొప్పతనం నాకు తెలుసు, నేను చూశాను. నాకు అదే కావాలి, నాకు అదే కావాలి. బాగా ఆకలి వచ్చాడు. ఆకలి వచ్చేటానికి మంచిగా కూర వండుతున్నాడు ఏసావు గారు. ఏమండుతున్నాడు? యాకోబు ఏమండుతున్నాడు? కూర వండుతున్నాడు. ఆ కూర చూడగానే అంటాడంట, నాకు అది కావాలి. ఏది? హలో, అది కావాలి. నాకు ఏదది? చిక్కుడుకాయ కూర కావాలి అన్నా. నేను ఇది ఎవరు అన్నా? నేను అరే తమ్ముడా నాకు ఇవ్వరా? దొరికింది ఛాన్స్ అనుకోని, సరే ఇస్తానులే కానీ మరి నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తావా అన్నా. కొంచెమైనా జ్ఞానం ఉంటే చిక్కుడుకాయ కూరని జ్యేష్ఠత్వాన్ని పక్కన పెట్టి ఏది విలువైందంటే మీరు చెప్పండి, ఏది విలువైంది? మీకు తెలిసింది, ఆ ఏసాకు తెలియకపోయింది. జ్యేష్ఠత్వం విలువైంది. మరి చాలాసార్లు మనం కూడా జ్యేష్ఠత్వాన్ని విడిచిపెట్టుకున్నామా? కొన్ని టయాల్లో మనం కూడా తెలియకుండా చేసే మిస్టేక్ ఏంటో తెలుసా? ఉన్నతమైనటువంటి దాన్ని విడిచిపెట్టి లోకానుసారమైన వాటి కొరకు వెళుతున్న ప్రతిసారి ఏసావు ఆత్మీయులో పనిచేస్తుంది. నేను ప్రసంగ ప్రారంభంలోనే అందుకని ఒక మాట అన్నాను, అసలు ఈ జీవితానికి ఉన్నతమైనది ఏందో నీకు అర్థమైందా? తెలిసిందా నీకు? జ్యేష్ఠత్వం చావబోయేవాడికి నాకు జ్యేష్ఠత్వం దేనికి రా? ఈ జ్యేష్ఠత్వం నువ్వే తీసుకో. ఏసావు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ఒక పూట తినకపోతే చావు, కానీ అపవాదం అంటాడు ఇప్పుడు నువ్వు అది తినకపోతే చస్తావు అంటాడు. అమ్మో ఇది తినకపోతే నేను చస్తానని నువ్వు అడుగు ముందుకేసావా, ఒక ఉన్నతమైన దాన్ని నువ్వు కోల్పోయినట్టే. పండు తినొద్దు అని దేవుని వాక్ అయితే, తింటే దేవదూతలు అవుతారని ఇంకో స్వరం వినపడింది. ఈ రెండు స్వరాల్లో ఏది విలువైంది, ఏది ఉన్నతమైన స్వరం నీకు అర్థం కావట్లేదా? ఒకసారి స్వరం పెట్టడంలో కూడా కన్ఫ్యూజనే మనకి. దేవుడు మాట్లాడతాడు, సైతాను చెప్పండి మాట్లాడతారు. ఈ అంత్య దినాల్లో దేవుడి కంటే ఎక్కువ మాట్లాడుతున్న సైతానే. ఆ పోలిక కనిపెట్టలేక దేవుడు చెప్పిన మాటను క్రాస్ చేసి మరీ వెళ్తుంది క్రైస్తవ సమాజం. జాగ్రత్త. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. విలువైతే అర్థమవుతుంది ఏసావు నీకంటే. ఏముంది జ్యేష్ఠత్వం, ఏమన్నా కనబడిన జ్యేష్ఠత్వం ఏముంది? ఇప్పుడు కాదు ఎప్పుడుకైనా దాని సంగతి పక్కన తీసి పెడితే ఇప్పుడు కూర ఉంది. నా జ్యేష్ఠత్వం నీకు ఇచ్చేస్తాను లేరా?
కోరు కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్న ఏసావు లాంటి భ్రష్టులు మీరు ఎవరైనా ఉన్నారా అని మాట్లాడతారు పౌలు గారు. ఉన్నారా? ఒక్క పూట కూటి కోసం దేన్ని నమ్ముకున్నాడంట? ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడంట. ఏసావు విలువైంది ఏదో తెలిసిందా? కంటికి కనబడిన జ్యేష్ఠత్వం ఎందుకు? ఈరోజు కంటికి కనబడినటువంటి కృప ద్వారానే మనం ఇంకా బ్రతుకుతున్నాం. ఏమండి, కంటికి కనబడే అన్ని అనిత్యములు, కనబడనేది నిత్యము అంటాడు పరిశుద్ధ గ్రంథం కొరింథీయులకు రాసిన పత్రికలో అంటాడు. ఈరోజు ఈ కంటికి కనబడుతున్నాయి అన్ని కూడా అనిత్యములు. ఇవి ఒకరోజు ఇంతలో కనబడే అంతలో మాయమైపోతాయి. కానీ నీ కంటికి కనబడకుండా వెంటబడుతుంది విలువైన కృప. ఆ కృపను బట్టి ఈరోజు మనందరం ఎలా ఉందా? ప్రసంగం కంటిన్యూ ప్రశ్న, మీకు విలువైంది ఏదో అర్థమవుతుందా? అర్థమైందా? అర్థమైతే విలువైందని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నాం మనం. ఆ విలువైన దాని కొరకు ఎంత పోరాటం చేస్తున్నాం. విలువైన దాని కొరకు విలువ లేనిది వేటేటిని వదిలిపెట్టాం. లేకపోతే ఇంకా విలువ లేని దాన్ని విలువైనదిగా ఎంచి నడుస్తున్నామా? విలువ లేని దాన్ని విలువైనదిగా కాపాడుకుంటారు చాలా మంది. ఆ విలువ లేని దాని వల్ల వచ్చేటువంటి నష్టం ఒకరోజు అనుభవించిన తర్వాత దీన్ని నేను పక్కన పెట్టుకుంది, ఇందులోనే నేను నడుస్తుంది. ఈరోజు ప్రభు కోరుకుంటున్నాడు విలువైంది ఏదో మనకు తెలియను గాక. దగ్గరగా రెండు చేతులు హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు మాకు తెలియదు, కానీ మేమైతే ఒక మాట చెబుతున్నాం, వెండి బంగారములు మా యొద్ద లేవు. ఒక మాట చెప్పేశారు, నువ్వు ఏది విలువైంది అనుకుంటున్నావో మాకు తెలియదు, కానీ మొత్తానికి విలువైన దానితోనే మేము వచ్చాం. విలువైందే నీకు ఇవ్వబోతున్నాం. నీ దృష్టికి ఏది విలువైందో మాకు తెలియదు, కానీ ఈరోజు ఒక నిజమైన విలువ కలిగిన దాన్ని నీకు పరిచయం చేయబోతున్నాం మేము. స్తోత్రం కలుగును గాక. ఏదో 4 రూపాయలు వస్తుంటే ఆ రూపాయలు తీసుకొని ఇయే విలువ కలిగిన ఇయే గొప్ప, మొత్తానికి డబ్బు బాగా పోగేసి ఉంటాడు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్పండి. ఈ వచ్చినటువంటి వాళ్ళని చూసి ఈ గుంటోడు ఉన్నాడు కదా, ఈ గుంటోడు లేకపోతే వచ్చిన పేతురు యోహానులో ధనవంతులు ఎవరంటే ఎవరు ధనవంతులో తెలుసా? గుంటోడు ధనవంతులా, పేతురు యోహానులు ధనవంతులా? మాకేం తెలుసా వాళ్ళ ఆస్తి లెక్కలో? ఎవరు ధనవంతులు? వీళ్ళ జేబు కనీసం అంగీ కూడా ఉందో లేదు. ఎవరి జేబుకి? నా జేబుకి ఉంది. వాళ్ళ జేబుకి అంగీ కూడా ఉందో లేదో? ఎవరి జేబుకి? పేతురు యోహానుల జేబుకి అంగీ కూడా ఉందో లేదో? కానీ కుంటోడి ఆస్తి లెక్కలు తీస్తే అంత వస్తాయో తెలుసా? వాడు పుట్టింది మొదలుకొని కుంటోడు అంటే అంత సంపాదించుంటాడు వాడు. నా తెలిసిన వడ్డీలు కూడా ఇస్తా ఉంటాడు. సోదరు చెప్పండి, వడ్డీకి ఇచ్చేవాడు. ఇస్తే తీసుకునేటట్టున్నాం. మేము ఇచ్చేవాళ్ళమా? పాస్టర్ గారు వాడు ఆస్తిపరంగా గొప్పోడే, అందుకనే వాడికి విలువైంది ఏంటో తెలుసా? బంగారం. వాడికి విలువైంది ఏంటో తెలుసా? వెండి. విలువైంది ఏంటో తెలుసా? కాసులు. అక్కడ కూర్చొని దైవికమైనటువంటి ఆలయంలో కూర్చొని అసలు విలువైంది ఏదో కూడా పూర్తి స్థాయిలో మర్చిపోయాడు. ఆ సంపాదిస్తున్నదంతా వాడి మనోనేత్రములు మూసేసి ఇంతకంటే విలువైంది ఏదిరా, ఇదే విలువైందని చెప్తే వాడి కుంటితనం కూడా కనపడతలేదు వాడికి. వాడు కుంటోడని మర్చిపోయాడు. 2 కాళ్ళు లేవు వాడికి, నేను నడవగలిగే స్థితిలో లేను. అయినా కానీ వాడి కంటెంట్ తెలుసా? నా దగ్గర డబ్బు ఉంది. కొన్నిసార్లు మనం విలువైందిగా ఎంచి చూసేది నిజమైన విలువైంది మనకు కనబడనివ్వద్దు, జాగ్రత్త. అందుకని విలువ లేదు మన దగ్గర ఉండకూడదు అసలు. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. విలువ లేనిది మన దగ్గర ఉందంటే విలువైన దాన్ని మన కంటికి అది కనపడనివ్వదు. 2 కాళ్ళు లేవు, నువ్వు అట్టగే కూర్చొని ఉన్నావు. అందుకని నువ్వేమనుకుంటున్నావు అంటే ఇదే గొప్పది. సాయంత్రానికి 4 మోసుకెళ్తే కానీ దిక్కులేదే నీకు, మళ్ళా పొద్దున 4 తీసుకొని వస్తే కానీ నీకు దిక్కులేదే. నువ్వు ఎలా విలువైన వాడు అవుతావు? దైవికమైనటువంటి సన్నిధిలోనే కూర్చొని అవిటి బ్రతుకుతున్నావే నువ్వు. ఎక్కడ విలువైంది నీకు? ఏది విలువైంది నీకు? కొంతమంది బయటికి రాలేరు ఆ పాపంలో నుండి.
ఉన్నటువంటి ప్రదేశంలోనే, ఉన్నటువంటి స్థలంలోనే అనుభవిస్తున్నదే విలువైనదిగా ఎంచి చాలా మందికి విలువైందేంతో కట్టి కనబడకుండా పోతుంది. వాడి ఆలోచన మార్చడానికి బాయ్ వాడు లేకోడు, మీరు అలాండే వాడు లేకోడు, వాడు అలవాటు పడిపోయాడు. ఎవరు అలవాటు పడిపోయింది? కుంటోడు. దేవాలయంలో ఉన్న కుంటోడు అలవాటైపోయిన పరిస్థితిలో ఉన్నాడు. వాడు మారడు, వాడు లేకోడు. కానీ కనికరం కలిగిన దేవుడిని ఒక అవకాశం ఇస్తున్నాను, నేను మీరే వెళ్ళండి, స్తోత్రం అని దేవుడు పంపించాడు చాలాసార్లు. పూర్వకాలంలో దేవుడు ప్రవక్తలను పంపించేవాడు. ఎందుకో తెలుసా? ప్రవక్తలు వస్తున్నారంటే ఏదో ఒక శుభవార్త అయినా ఉండాలి, లేకపోతే ఏదో ఒక వార్నింగ్ అయినా ఉండాలి. ఈ రెండింటినే మోసుకొని వస్తారనమాట ప్రవక్తలు. వార్నింగ్ దేవుని దూతలాగా శుభవార్తలు మోసుకొని వస్తే పర్వాలా, కానీ వార్నింగ్ మోసుకొని వస్తే చాలా సార్లు మనం సరవుదువుగాక. ఎదురుగా హల్లెలూయా. ఎందుకంటే కొన్నిసార్లు ఆయన పంపించిన దాకా, ఆయన చెప్పిన దాకా మనం తప్పులో ఉన్నామని మనకు తెలీదు. మీకు అర్థమైందా? సింహాసనం మీద కూర్చొని నా అంత నీతిమంతుడు లేడు అనుకున్నాడు ఆయన. ఎవరున్నారా ఇంత నీతిమంతుడు? ఎవరున్నారా అని సింహాసనం మీద కూర్చొని మాట్లాడుకుంటున్నటువంటి ఆయన దగ్గరికి నాతాను ప్రవక్త వచ్చి నువ్వు చేసింది ఏందో నీకు తెలుసా అన్నదాకా ఆయన తప్ప ఆయనకు అర్థం కాల. ఎవరు ఆయన? గట్టిగా ఎవరు? ఒక పాపిష్టి పని చేసి వచ్చి ఇంకేముందని అంత అయిపోయింది, ఎవరికి తెలియదు. ఆయన కూడా మర్చిపోయి దాన్ని సింహాసనం మీద కూర్చొని తనను తాను పరిశుద్ధుడు అని అనుకుంటారు. మీకు చెప్తున్నాను నేను చాలాసార్లు, వాక్యపు అర్థములో మాత్రమే మనం ఎంత నీతిమంతులమో మనకు అర్థమైంది. ఇది మన ముందు ఈ వాక్యం లేకపోతే మనం అందరం పరిశుద్ధులమే, అందరం గొప్పవాళ్ళమే. మనం దేవుడు మాట్లాడి నువ్వు ఇది అర్థం చూసుకోకుండా 10 సార్లు లేడు బాగానే ఉన్నాను అనుకుంటే నా మొహాన్ని చేతికి పూసుకున్నాను, చేతి నా మొహానికి పూసుకున్నాను. ఏమన్నా అర్థమైందా? అర్థం ముందుకెళ్తే నా లోపం కనపడింది నాకు. మనం ఎంత నీతిమంతులో మనకు అర్థం కావాలంటే మనం కూడా అర్థం ముందుకు వెళ్ళాలి. ఏంటో అర్థం? హలో, స్తోత్రం కలుగునుగా. ఆమేన్. కన్ను తెరిచి వందనాలు తండ్రి. దగ్గరగా చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. మిసి నవ్వుకుంటున్నా. స్తోత్రం చెప్తారా? గట్టిగా హల్లెలూయా. రెండు చేతులు హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపడుతుంది. ఇవి చప్పట్లు కొట్టిన అనుభవంతో ఇంకొక పావు గంట ఓపిక ఉంది. ఉంటామయ్యా, ప్రమాణం చేయండి అందరూ. భారతదేశంలో ఆ మాత్రం ఆ ప్రమాణం కాదు. ప్రసంగం అయిపోయేదాకా కన్ను మూయమయ్యా. ఏం అర్థం నన్ను నాకు చేసిన ఈరోజు దగ్గర చెప్తాం హల్లెలూయా. ఏ అర్థం ముందు నిలబడితే మనం ఏంటో మనకు అర్థమైందో తెలుసా? వాక్యపు అర్థం ముందు నువ్వేం చేసావు నీకు తెలుసా అని అడిగేంత వరకు రాజు అనుకుంటున్నాడు దావీదు, నేను నీతిమంతుణ్ణే. ఎప్పుడైతే విషయం చెప్పాడో నువ్వు చేసినటువంటి దుర్మార్గం పని ఇదని చెప్తే అప్పుడు సింహాసనం దిగి. కొన్నిసార్లు మన నీతి క్రియలు అనుకుంటాం చూడు, అవి కూడా మురికి కొట్టలే దేవుని ఎదుట. మనలో మనం ఎప్పుడు నీతిమంతులుగా ఎంచుకోకూడదు. మన నేత్రములు వెలిగించబడి చూస్తే మనం ఎంత నీతిమంతులమో మనకు అర్థమైంది. దగ్గరగా స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవాలయంలో కూర్చున్నారు కదా, ఇంకేముంది అని అనుకుంటే ఇంటి బ్రతుకుతున్నావు, విలువైంది ఏంటో తెలియలేదురా. ఇంకా నీకు విలువైంది తెలియజేస్తున్నావు. మా దగ్గర అయితే వెండి బంగారాలు లేవు, ఎందుకంటే వాడి దృష్టిలో విలువైంది అదేనని వీళ్ళకి తెలుసు. ఈరోజు నీ దృష్టి మారాలి, నీ ఆలోచన మారాలి, నీ తలపు మారాలి, నీ బిహేవియర్ మారాలి. ఏది విలువైందని నువ్వు అనుకుంటున్నావు అది విలువ లేదని నీకు తెలిస్తే విలువైన దాని కొరకు నువ్వు ప్రయాసపడడం మొదలు పెడతావు అని చెప్పేసి అంటున్నారంట. వెండి బంగారములు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నామని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు. నజరేయుడైన ఎవరి నామములో? నజరేయుడైన యేసు నామములో లే, ఉన్న పాటున లే అని పలకగానే ఈ నజరేయుడైన యేసు నామేంది? నాకు బంగారు కాసులు ఎత్తారనుకుంటే అవే కదా విలువైనవి. నాకు వెండి ఎత్తారనుకుంటే అదే కదా విలువైంది. నాకు ఏదైనా వస్త్రాలు ఎత్తారనుకుంటే అదే కదా విలువ. ఇంతకాలం అదే విలువైందని నువ్వు అనుకుంటున్నావు, కానీ విలువైంది ఏందో ఈరోజు మేము
చెప్తున్నాం. ఏ సన్నిధిలో అయితే కూర్చొని ఆ సన్నిధి విలువ తెలియకుండా బ్రతికావో ఇంతకాలం, ఏ స్థలంలో కూర్చొని ఆ సర్వశక్తి కలిగిన దేవుని మహిమేంటో తెలియకుండా బ్రతికావో ఇంతకాలం, ఎక్కడ కూర్చొని పుట్టింది మొదలుకొని అవిటితనంతో బ్రతికావో ఇంతకాలం, నీ కన్నులు తెరవబడి నువ్వు చూస్తున్న స్థలము, నువ్వు కూర్చున్న ఈ పరిశుద్ధ ఆలయం మహిమ నీకు కనబడుగాక. వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారు, నజరేయుడైన యేసు నామములో లే అనగానే పదం కొత్తగా ఉంది, కానీ ఆ మాటలో ఉన్న శక్తి వాడిలోనికి ప్రవేశించింది. బంగారం లేపలేదు అంతకాలం, వెండి లేపలేదు అంతకాలం, చాలా డబ్బు ఉంటుంది అది కదిలించలేదు అంతకాలం. చాలా మంది వాడి పక్కన కూర్చొని ఉంటారు, లేపి నడిపించడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు. కానీ ఈరోజు ఒక కొత్త పదం వాడి జీవితాన్ని మార్చబోతుంది. అపోస్తుల నోటి నుండి వెలువడుతున్నటువంటి ఒక పదము ద్వారా నిజమైన విలువ కలిగిందేదో వాడు తెలుసుకోబోతున్నాడు. వాడు పలుకుతున్నారు, నజరేయుడైన యేసు నామములో లే అనగానే వాడంట చీల మండలము నుండి ఏం పొందుకున్నాడంట? బలము పొందుకొని. బైబిల్లో రాయబడి ఉంటది కదా, దిక్కున అనండి అందరూ, అందరూ అనండి గట్టిగా, దిక్కున లేచి, దిక్కున లేచి, దిక్కున లేచి అని చెప్పండి. దిక్కున లేచి, దిక్కున అంటే ఏదోసారి దిక్కున లేండి, దిక్కున లేండి ఒకసారి. దిక్కులు ఎవరు అంటే నేను చెబుతాగా, నేను ఒకటి ఉన్నాగా, నేను చెబుతా ఇటు కూర్చొని ఉంటాడు వాడు, అవునా? లేకపోతే ఇట్లా మనప్పుడు మేము లేకపోయి కొంచెం ఎంత దీని కరుపులో వేసుకుంటే ఏమి లేకుతా అంత ఎలుతూ ఉంచుకోవాలిగా, అంత ఖాళీ ఉంచుకుంటే లేకుతాడు. ఇటు కూర్చున్నాడు వాడు, ఇటు కూర్చున్నాడంట. ఇటు కూర్చున్న తర్వాత వాడు మాట్లాడడం మొదలు పెట్టారు. వెండి బంగారం మా యొద్ద లేవు, కానీ మాకు కలిగిందే నీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసు నామములో లేదని. దిక్కున, దిక్కునంటే ఏంది? మా రాబడి పట్టు మా బాబాయ్ దిక్కునంటే ఇక ఈరోజు కూర్చోడానికి మనకు పోస్ట్ కావాలి, లేకపోవడానికి ఒక 2 పిల్లర్లు కావాలి. మన పక్కన ఉన్న వీళ్ళిద్దరు నిలబడితేనే మనకు, లేకపోతే లేదు. పుట్టిన మొదలుకొని దేవుని కార్యం ఎలా తాకిందో తెలుసా? నిదానంగా ఇదిగో 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 అన్నట్టుండదు. ఒకసారి దేవుని శక్తి తాగితే ఎలా ఉంటుందో తెలుసా? వాడంట చీల మండలం నుండి, అంటే ఈ సైడ్ పార్ట్ మొత్తాన్ని, ఈ పాదం దగ్గర నుంచి కనెక్ట్ అయ్యే ఈ సైడ్ పార్ట్ మొత్తాన్ని చీల మండల బలం అంటారు అనమాట. వాడికి బలం అంట ఎంత బంగారం ఉందో వాడికి అనుభవం ఈ రోజు లేదు. ఎంత వెండి ఉందో ఆ అనుభవం వాడికి ఏ రోజు లేదు. ఎన్ని డబ్బులు ఉన్నాయో డబ్బు విలువ కలిగింది, బంగారం విలువ కలిగింది, ఏది లేని రాగలిగింది, ఏది నీ జీవితానికి ఆధారమైంది. వాళ్ళు మాట్లాడినటువంటి ఒక్క మాట, వాడు దిక్కున దిక్కులు లేకపోవడం అంటే తెలుసా? దిక్కున ఇదిగో నజరేయుడైన యేసు నామములో దిక్కున లేచి ఒక్కసారి, ఏ రోజు కూడా లేకున్నటువంటి వాడు ఒక్కరోజు ఒక్క నిమిషం లేచి అలా వాడు చప్పట్లు కొట్టి దేవుడిని అంటారు. దేవుడికి మహిమ కలుగుగాక. వాడిలోని ఒక నూతన బలం ప్రవేశపెట్టింది ఏంటో తెలుసా? దైవికమైన శక్తి. వాడు అనుకుంటున్నాడు ఇప్పుడు ఎంత గొప్పతనం ఉందా ఈ మాటలో. ఎంతకాలం నేను బంగారం గొప్పదనుకున్నా, వెండి గొప్పదనుకున్నా, ఆస్తి గొప్పదనుకున్నా, అంతస్తు గొప్పదనుకున్నా, ఐశ్వర్యం గొప్పదనుకున్నాను. కానీ ఈ రోజు నుంచి గొప్పది ఏంటో నేను తెలుసుకున్నాను. ఏంటో తెలుసా? గొప్పది నజరేయుడైన యేసు నామములో. చప్పట్లు కొడదాం అంటారు. నీ జీవితానికి విలువైందేదో నీకు అర్థమైందా? ఎన్నుంటే మాత్రం ఏం ప్రయోజనం, ఎన్నుంటే మాత్రం ఏం ప్రయోజనం? దైవికమైనటువంటి ఆత్మీయ కోణం లేకుండా, ఆ అనుభవం లేకుండా. వీళ్ళ దగ్గర జేబుకి, అంగీకి జేబులు కూడా లేవు, వాడి దగ్గర ఆస్తుంది. కానీ వాడి దగ్గర లేని వీళ్ళ దగ్గర ఉందో ఏంటో తెలుసా? నజరేయుడైన యేసు నామములో. ఒకరోజు అదే మనల్ని కాపాడబోతుంది, ఒకరోజు అదే మనల్ని నిలబెట్టబోతుంది, ఒకరోజు అదే మన ప్రయాణాలను ఆగకుండా కొనసాగింప చేయబోతుంది. విలువైందేదో మీకు అర్థమైందా? ఇంతగా విలువైంది ఉందా మీ దగ్గర? ఏది సంపాదించుకుందామన్న ఆశలు దేన్ని పోగొట్టుకుంటున్నారు?
ఏది పొందుకోవాలన్న ఆశలు దేన్ని వెనకేసుకుంటున్నారు, దేన్ని విడిచిపెట్టేస్తున్నారు. చాలాసార్లు ఈరోజు దేవుడి విలువ తెలియకుండానే క్రైస్తవ సమాజం బ్రతుకుతుంది అనేది నిజం కాదా? ఈ కడవరి దినాల్లో కూడుకోవడం మరింత ఎక్కువ చేయాలని దేవుడు చెప్తూ ఉంటే కుదిరినప్పుడు అన్న పదం వినపడటం లేదా? కుదిరితే వద్దు, కుదిరితే చూద్దాం, కుదిరితే మాట్లాడటం. లోకానికి వాడి మాట సన్నిధికి వాడొద్దు. చాలా మంది నోటుండా కుదిరితే వస్తాను భాష, కుదిరితే నువ్వు వచ్చేదేంటి? కుదిరించుకొని రాదు. బయట చెప్పి మాట కుదిరితే అని, సన్నిధికి చెప్తావా కుదిరితే అని, దైవికమైన పరిచర్యకు చెప్తావా కుదిరితే అని, ప్రార్థనకు వెళ్ళే అనుభవాలకు చెప్తావా కుదిరితే అని. ఇక నీకు విలువైంది ఎలా తెలిసింది? విలువైంది ఏదో నీకు ఎప్పుడు అర్థమైంది? ఇంకా ఈ స్థలానికి వచ్చి పిల్లలు లేరన్నోళ్ళు పిల్లల్ని పొందుకొని వెళ్ళిన సాక్ష్యాలు లేవా? ఈ స్థలానికి వచ్చి నాకు అప్పులు బాధ ఉందని చెప్పిన వాళ్ళు అప్పులు తీరిపోయాయని చెప్పిన సాక్ష్యాలు లేవా? ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, ఉన్నాయా లేవా? నా ఆర్థిక పరిస్థితి లేకపోతే నా భారం ఇది, నా బలహీనత ఇదని ఈ స్థలానికి వచ్చినటువంటి వాళ్ళు ఆరాధిస్తూ ఉండగానే బలం పొందుకున్న సాక్ష్యాలు లేవా? ఇక్కడ సాక్ష్యాలు లేనటువంటి స్థలమా ఇది? ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు ఉన్న స్థలం అయితే నీకు విలువ కలిగింది ఏదో ఇప్పటికీ అర్థం అవ్వాలి. అసలు ఇదే దేవుని ఆరాధించే ఒక అద్భుతమైన అవకాశమే. ఈరోజు నీకు ఇచ్చారు దేవుడు, ఎంతోమందికి లేదండి. చాలా మందికి ఇప్పుడు ఇళ్లలో పడుకుని హ్యాపీగా నిద్రపాటు విలువ కలిగిన సమయం. మీకు నాకు పని లేకపోతున్నామాయడ నిద్ర విలువ తెలియ కూర్చున్నామా? ఇల్లు విలువ తెలియక ఇళ్లను విడిచిపెట్టి వచ్చామా? పడకల మీద పడుకునేటువంటి విలువే ఉన్నతమైన ఆ సమయమే విలువైందని తెలియక మనం ఎక్కడ కూర్చున్నామంటారా? నేనంటాను, విలువైంది ఖచ్చితంగా మనకు తెలిసి ఈ రాత్రి స్థలంలో కూర్చుంటే విలువైన దాన్నే సొంతం చేసుకోబోతున్నాం మనం. విగ్రహం చెప్తారా? విలువైంది ఏదో మీకు తెలిస్తే విలువ కలిగిందే మీ దగ్గరకు రాబోతుంది. ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎప్పుడు కూడా దైవికమైనటువంటి కోణాలని తక్కువ చేయొద్దు. దైవికమైనటువంటి కోణాలను విలువ లేని వాటిగా చెయ్యొద్దు. దేవుడు విలువైన వాడని గుర్తుపెట్టుకోండి. ఆయన ఇచ్చిన సమయాలు కూడా విలువైనయే. ఆయన ఇచ్చిన ఆయుష్ కాలం కూడా విలువైందే. ఆయన నుండి ఏ స్థలంలో నాటాడో ఆ సన్నిధి కూడా విలువైందే. నీకు విలువైంది అర్థమైతే విలువ కలిగిందే నీకు సొంతం కాబోతుంది. తనలోంచి మోకరిద్దాం, అందరం కూడా ఒక ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరాంతంలో ప్రభు మనల్ని దర్శించినటువంటి విధానం కొరకు, ఈ సంవత్సరాంతంలో దేవుడు మనతో మాట్లాడినటువంటి అనుభవం కొరకు, ఈ సంవత్సరాంతంలో దేవుడు మనల్ని వేస్తున్న ఒక ప్రశ్న, ఎంతకు నీకు విలువైంది ఏంటో అర్థమైందా? వాళ్ళు అంటున్నారు వెండి బంగారులు మా దగ్గర లేవు, మా దృష్టిలో విలువైన ఏం కాదు, ఉంటే ఉండొచ్చు, పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, కానీ విలువైనవి కాదు మా దృష్టిలో. మా దృష్టిలో విలువైంది ఏంటో తెలుసా? నజరేయుడైన యేసయ్య నామం. మమ్మల్ని ఇంతవరకు శక్తివంతులుగా మార్చిన నామం అది, మాకు ఆరోగ్యం ఇచ్చిన నామం అది, భూమి మీద ఆయుష్కాలాన్ని పెంచిన నామం అది, లోకంలో మమ్మల్ని నడిపిస్తున్న నామం అది, ఒక ఉన్నతమైనటువంటి రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్న నామం అది, మహిమ కలిగిన పరిచర్యను నాకు ఇచ్చిన నామం అది, తేజోవాసుల స్వాస్థ్యములకు మమ్మల్ని నడిపించే నామం అది, విలువైన సంఘాన్ని ఇచ్చినటువంటి నామం అది, అపొస్తలుల బోధలో నిలబెట్టినటువంటి నామం అది, ఎన్నో అద్భుతములు మా కొరకు దాచిపెట్టిన నామం అది. ఇది విలువైంది మా జీవితంలో, ఇది ఉన్నతమైంది మా జీవితంలో. దీన్ని పొందుకోవడానికి శ్రమపడు నువ్వు. ఎందుకంటే ఇది ఉంటే నీకన్నా ఉన్నట్టే. ఆకాశ పక్షులను చూడండి, అవి వెతుకుపోయము కొట్టలో కూర్చుకొను, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అది విలువైంది మన జీవితానికి. మీకు తెలుసా, ఒక్కడుంటే మీకు అన్ని ఉన్నట్టే, అది లేకపోతే ఎన్నున్న వ్యర్థం మీకు. ఎందుకంటే ఒకరోజు మళ్ళీ ఏది కాపాడేది లేదు, సన్నిధి తప్ప. కోత కుమారులకు అర్థమైంది విలువైంది ఏంటో, అందుకనే బలిపీఠ దగ్గరకు వచ్చి పడ్డారు వాళ్ళు, అందుకనే సన్నిధిలోకి వచ్చి పడ్డారు వాళ్ళు, అందుకనే భూమిని నెరవిడిచి వారి తండ్రులను వారి జనాంగాన్ని మింగేస్తుంటే ఎదిగి 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 విలువైందేది మాకు, విలువైందేది మాకు, విలువైందేది మాకు అంటే వారికి కనబడింది ప్రత్యక్షపు గుడారమే. ఆ ప్రత్యక్షపు గుడారంలో ఉన్న దేవుని బలిపీఠమే, ఆ
కొరకు ఇక నుంచి నీ ప్రయాణాలను కొనసాగించు. నీకు అది జీవం, నీకు అది విలువ, నీకు అది ఉన్నతమైన భవిష్యత్తు ఇవ్వబోతుంది. అయ్యా నాకు అనుభవాలు పడిన ఆయన మనోనేత్రము తెరిచి చూడని మీకు కనపడింది. దేవుని మహిమ మీకు కనపడింది. ప్రభువా నన్ను దర్శించండి నాయన, నన్ను దర్శించండి నాయన, దర్శించండి. కృప కలిగిన తండ్రి వందనాలు, సర్వశక్తి మందులు నీ ప్రేమకై నేను స్తుతిస్తూ ఉంటాను. నీ వాత్సల్యతకై, నువ్వు మాకు ఇచ్చిన కృపకై ఈరోజు నిజంగా నాయన మా జీవితంలో విలువైనది ఏంటి అని ఆలోచన చెప్తే మీరిచ్చిన ఈ జీవితం అయ్యా, మీరిచ్చిన సమయాలు నాయన, మీరిచ్చిన ఆవిష్కారం అయ్యా, లోకంలో ధనులకు లేని భాగ్యం అయ్యా, ఇది అంత చందం కలిగిన వారికి లేని భాగ్యం అయ్యా, ఐశ్వర్యం కలిగిన వారికి లేని భాగ్యం అయ్యా. ఒకడు లోకమంతా సంపాదించాడు కానీ తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. వానికి ఏంటి ప్రయోజనం? భూమి మీద ఏ బ్రతుకు బ్రతికితేనేమి, దరిద్రులను పిలిపించుకుంటేనేమి, అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు ఒక ఆయన. ఆయనను చూచి అన్నాడు ధనవంతుడు, తండ్రి అయిన అబ్రహామా, లాజరు చిటికిన వేలును నీటిలో ఉంచి నా గొంతులో చుక్కబడేటట్టు చేస్తామని ప్రార్థించాడు తండ్రి. విలువైందేదో చచ్చిపోయాక అర్థమైంది వాడికి, కానీ బ్రతికి ఉండగానే విలువైందేంటో మీరు మాకు బోధిస్తున్నారయ్యా. మీ సన్నిధిలో కూర్చున్న అందరి మనోనేత్రములను వెలిగింపజేస్తున్నారు నాయన. లోకానుసారమైన కార్యముల కొరకు ప్రాకులాడుతామే విలువైనవి అనుకుంటే అది విలువైంది కాదు. అపవాది ప్రపంచే ఆత్మతో నడిపిస్తాడు. జాగ్రత్త, కన్నులు తెరిచి సత్యాన్ని చూడండి. విలువైనది ఏంటో మీకు కనబడుతుందని ఈరోజు మీరు మాతో మాట్లాడారు అయ్యా. ఎన్నిసార్లు విలువ కలిగిన నిన్ను విడిచిపెట్టి విలువ లేని వాటి కొరకు వెంటబడ్డామో మేము, ఎన్నిసార్లు నీకు దూరంగా వెళ్ళిపోయామో. దయచేసి మమ్మల్ని క్షమించండి నాయన. నూతన కార్యాలు మీరు ప్రారంభించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మమ్మల్ని నడిపించండి. మహిమాత్మతో నింపండి, బలపరచండి. విన్న వాక్యము వర్తమానం అర్థం కాకుండా ప్రతి ఒక్కరి హృదయంలో నూరంతరం ఫలభరితమయ్యే కృపనివ్వండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ఆ నూతన సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్స్ కూడా విడుదల చేయబడబోతుంది. రాత్రి ఒక్క నిమిషాలు అలా కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, కృప కలిగిన స్వామి నీకు స్తోత్రాలు. ఈ పరిచర్యను ప్రేమించి ఇదిగో నాయన ఇంతకాలం మీరు నడిపించిన నీ కృపకై, మీరే నాయకులుగా ఉన్న మీ ప్రేమకై స్తోత్రాలు. పరిచర్యలో భాగంగా నూతన సంవత్సరంలో సంబంధించి ఏర్పాటు చేయబడ్డ క్యాలెండర్స్ నాయన ప్రార్థనతో ప్రారంభిస్తూ ఉండగా సహాయం చేయండి. వాక్యము జీవమై అనేక మందిని బ్రతికించింది నాయన. ఇదిగో ప్రభు, ఈ క్యాలెండర్ కూడా ప్రార్థన పూర్వకంగా సిద్ధం చేసి ఇదిగో నాయన ఇందులో అనేక విషయాలను వాక్యాసారమైనటువంటి వాక్యాధారమైనటువంటి వాటిని పొందుపరచి ఇదిగో నాయన సంఘపక్షముగా విడుదల చేయబోతూ ఉంటుండగా తండ్రి మీ కృపతో నింపమని అడుగుతూ ఉన్నాను. మీరు ఏ విధము చేతనైనను, ఏ ద్వారము చేతనైనను, ఎలాగనైనా మేలు చేసే దేవుడయ్యా. ఇదిగో నాయన ఈ క్యాలెండర్ చదువుతూ ఉండగా కూడా మీరు బిడ్డలను దర్శించండి, మీరు వారితో మాట్లాడండి, మేలు కొరకు సమస్తాన్ని జరిగించండి. మహిమను మీరే పొందండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్యాలెండర్ కూడా
వస్తున్నాడా?